ఎప్పుడు వినలేదు సార్ సాయంత్రం నేను తిరుప్పావ జాయిన్ అంటే. కాలేదు సార్, మళ్ళీ సాయంత్రం విన్నాను నేను. 7 గంటలకు మీ విన్నాను అందరికీ నేను. నేను జాయిన్ అయ్యాను కానీ మళ్ళీ విన్నాను. మళ్ళీ స్ట్రక్ అయింది. కృష్ణ సార్. వినిపిస్తుందా? మళ్ళీ కట్ అయిందా? పర్లేదు ఇప్పుడు ఓకే సార్. సార్ వినిపిస్తుంది. ఓకే సరే. ఏమైందో తెలియదు ఈ మధ్య ప్రతిరోజు ఇదే ప్రాబ్లం. సార్ 360కి 24 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కరెక్ట్, యూ గాట్ ద ఆన్సర్. సో మిగతా వాళ్ళని కూడా కనుక్కొనియండి, మీకు వచ్చింది జవాబు. సో పర్వాలేదు, మన మన గ్రూప్ లో తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఏంటి సార్ ఆన్సర్ ఒకసారి చెప్పరా? మాకు లెక్కలు రావు సార్, అంత మాత్రాన తెలియలేదు సార్. నేను చదువుకోలేదు సార్. మరి ఎందుకు చదువుకోలేదు? హడావిడిగా పెళ్లి చేస్తున్నారు ఫస్ట్. మా అందరు ఊళ్ళో ఫస్ట్ పల్లెటూరులో చదువుకోనివ్వలేదు సార్. చదువుకొని మేము లేకపోతే ఊరుకుంటారా? చదువుకున్నాం కానీ లెక్కల్లో వీక్ సార్, చదువుకున్నాం కానీ లెక్కల్లో వీక్. ఓన్లీ జ్ఞానం లెక్కల్లో రాయడం వీక్ మాదే అంటే ఇష్టం సార్. ముందు 360 డేస్ పెట్టి తర్వాత కాదు, ముందు 24 డేకి 24 అవర్స్ పెట్టిన తర్వాతే 360 అనుకున్నారుగా. అవన్నీ కోఇన్సిడెన్సా సార్? కోఇన్సిడెన్స్ కాదు, మ్యాథమెటిక్స్ అదే మ్యాథమెటిక్స్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి మ్యాథమెటిక్స్ నుంచి వచ్చినదే, మ్యాథమెటిక్స్ నుంచి రానిది లేదు. ఇప్పుడు అది 360 అని ఎలా కనుక్కున్నారు వాళ్ళు? ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక రోజులో ఎన్ని కళలు ఉన్నాయి సూర్యుడికి అని చూశారు, 24 కళలు. సో అదొక రోజుగా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. తర్వాత ఏమైంది, అది టోటల్ గా 360 డిగ్రీలు తిరిగిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది అని గుర్తించారు. అప్పుడు 360 డిగ్రీలు అయితే ఒక వృత్తము అని చెప్పి గుర్తించారు. ఇలా గుర్తించిన వాళ్ళు మన వాళ్ళు. సో చాలా అద్భుతమైన జ్ఞానం ఉన్న వాళ్ళు. అలాగనే అన్ని కనుక్కున్నారు మన వాళ్ళు. కనుక్కున్నవన్నీ కూడా ఇలా ఆలోచిస్తూ 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 కనుక్కొని అన్ని కనుక్కున్నారు. అప్పట్లోనే మనకు నెంబర్లు, ఈ గూగుల్లో ఇవన్నీ ఎప్పుడో వచ్చేసాయి మనకు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన వేదాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయిందంటే ఈ రోజుల్లో పారాయణం వైపు వెళ్ళిపోతూ అడ్డగోలు పారాయణాలు చేస్తూ నేర్చుకోవాలి, కొత్త విషయాలను తెలుసుకోకపోవడము, కొత్తవి తెలుసుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళడం అంటే ఏంటి? ఉదాహరణకి కొంతమందిని మనం ఒక మదర్ ఉందనుకుందాం. ఒక మదర్ ఏం చేసిందంటే, ఎవరో మ్యూట్ లో లేరండి, ఏం ప్రాబ్లం అయిందో నాకు తెలియడం లేదు ఎందుకు. హలో, మ్యూట్ లో పెట్టుకోండి అందరూ ప్లీజ్. కొద్దిగా నాకు ఏమవుతుందంటే, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది మామూలుగా ఎదురుగా కూర్చుంటే పర్వాలేదు, మీరు డాన్సులు చేసినా నేను ఏమనుకోను, కానీ ఈ కంప్యూటర్ లో మ్యూట్ లో పెట్టుకోకపోతే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, మిగతా వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ వస్తుందని. అయితే తల్లి ఏం చేసిందంటే, పిల్లల్ని మంచిగా పొద్దున లేచాడు, అంత గలీజ్గా ఉన్నాడు, వాడిని చక్కగా అన్ని పనులు చేయించి, స్నానం చేయించి, పౌడర్ వేసి, మంచిగా జుట్టు దువ్వి, కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టింది. వాడు చాలా చక్కగా తయారయ్యాడు. తర్వాత కొద్దిసేపు అమ్మయ్య బాగుండలే పిల్లాడు, మంచిగా అన్ని అర్థం చేసుకున్నాడు, ఇలా ఉంటే వాడికి కూడా బాగుంది. యాక్చువల్గా వాడు కూడా చాలా ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా ఉన్నానని ఫీల్ అవుతున్నాడు. ఇంతలోకి పక్కింటి పిల్లోడు ఆడుకుందాం పదా అని చెప్పి పిలిచాడు. ఇద్దరు కలిసి మట్టిలో దొర్లారు. ఎండాకాలం అవడం వల్ల చెమట్లు బట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. ఈ కథ ఎందుకు చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? మళ్ళీ అడ్డగోలు మురికి పారాయణాలకు అని పోతున్నాము. చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అంతా పాడైపోయాడు పిల్లోడు. తెలుసుకున్నాక అంతా అడ్డగోలు మురికి పారాయణాలకి వెళ్తున్నామనా సార్? సో ఏమైపోతుందంటే, సో జనాల లోపల పరిణతి ఎక్కడ అయిపోతుందో చెప్తాం మనం. జనాలలో పరిణతి ఎక్కడ అవుతుంది? జనాలు ఎందుకు కొత్త తెలుసుకోవడానికి ఇష్టపడరు? మీకు విషయం తెలుసా, ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండే వ్యక్తి జీవితంలో ఎక్కువ ఆనందం పొందుతాడు. ఎప్పుడైతే డల్ గా ఉండే వ్యక్తి ఉంటాడో వాడు జీవితంలో ఆనందం పొందాడు. నిద్రపోవడం తప్పని నేను అనడం లేదు, నేను కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి పడుకుంటాను. నిద్రపోవడం చాలా ఇష్టం నాకు. బద్ధకంగా టీవీ చూడడం నాకు కూడా చాలా ఇష్టం. అవి కూడా చెయ్యండి, వద్దనను. జీవితంలో మంచి రిలాక్స్ కావాలి. ఎలా పడుకుంటానంటే, కుంభకర్ణుడు తమ్ముడు పడుకున్నట్టుగా పడుకుంటా. ఒక్కొక్కసారి కుంభకర్ణుడు అన్న పడుకున్నట్టుగా కూడా పడుకుంటాను. అది తప్పు కాదు నేను అనేది, కానీ దాన్నే జీవిత ఆశయంగా చేసుకోవడం తప్పు. చాలా మంది జీవితంలో ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్రశ్నలు సమాధానాలు ఇవేమి కూడా తెలుసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసమే యక్ష ప్రశ్నలు. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః.
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఎన్నో గొప్ప విషయాలు, తత్వానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ నెలలో భగవంతుణ్ణి చేరుకోవడం అత్యంత సులభము అన్న విషయం తెలుసుకుంటున్నాం. అయితే ఈ నెలలోనే జీవితంలో ఎన్నో ప్రశ్నలు, వాటికి మనం సమాధానం తెలుసుకోకుండా, పరిణతి సాధించకుండా అలా వెళ్ళిపోతున్నాం ముందుకి. ఒక వ్యక్తి ఎదగాలి, వయసు పెరగాలి అంటే పెద్దగా ఏమి చేయక్కర్లేదు. హ్యాపీగా తినేసేసి, కబుర్లు చెప్పేసేసి, 2 టీలు కొట్టి రాత్రి 9ంటికి శ్రీనివాస్ ప్రవచనం వింటూ పడుకుంటే రోజు గడిచిపోతుంది. వయస్సు పెరిగిపోతుంది, చెట్లకి పశువులకు వచ్చినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది వయస్సు. కానీ పరిణతి రావడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. పరిణతి తెచ్చుకోవాలి అని అనుకోరు. ఈ పరిణతి తెచ్చుకోవడంలో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, దాన్ని దేని గురించి చెప్తున్నాను అనేది మీరు చెప్పాలి. ఒకరు ఏం చేశారంటే అప్పటి వరకు ఏం తెలియదు వాళ్ళకి. సడన్ గా ఏమైందంటే వాళ్ళు 5th క్లాస్ రాశారు. 5th క్లాస్ లో ఒకరు చాలా షార్ప్గా ఉన్నారు. క్లాస్ లో 50 మంది ఉన్నారు. క్లాస్ లోపల ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. 50 మందిలో కొంతమంది షార్ప్ ఉన్నారు, కొంతమంది కొద్దిగా డల్గా ఉన్నారు. ఈ 50 మందికి టీచర్ చెప్తుంటే ఒక 2-3 చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేసేసారు. క్యాచ్ చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు 2-3 కూడా వాళ్ళు బాగుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు ఏబిసిడీలు మాత్రమే రాసేవాళ్ళు. అంతకు ముందున్న టీచరు కేవలం ఏబిసిడీలే నేర్పించేది. ఆ ఏబిసిడీలు మాత్రమే రాసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా 5th క్లాస్ లోకి వచ్చారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎంతసేపు ఏబిసిడీలే వాళ్ళు నేర్చుకోవడము, వాళ్ళు వేరే వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించడం, ఇంతే జరుగుతోంది. సడన్ గా ఒక కొత్త టీచర్ వచ్చాడు. ఆయన ఏం చేశాడు, చూశాడు. సరే వీళ్ళ తెలివితేటలు బట్టి కనీసం 5వ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా తీసుకెళ్దామని అనుకున్నారు. 5th క్లాస్కి వచ్చిన 5th క్లాస్ అందరికి చదివించాడు. అయితే ఈ 50 మందిలో కూడా షార్ప్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పుట్టుకతో వచ్చిన లక్షణం కావచ్చు, సహజంగా చురుగ్గా ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటారు. 45 మంది కంటే 45 మందికి 50 నుంచి 60 మార్కులు వస్తాయి. ఈ 5గురికి మాత్రం 90 మార్కులు వస్తాయి. వచ్చిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళు 5వ తరగతి దగ్గర ఆపేస్తారు. ఈ షార్ప్ గా ఉన్నటువంటి 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపేస్తారు, మాకు అన్ని వచ్చేసాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ 5th క్లాస్ ని వేరే వాళ్ళకి చెప్తూ అదే నాలెడ్జ్ దగ్గర అందరి దగ్గర వాళ్ళు కూడా చాలా సంతోషంగా నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటూ ఉంటారు. స్లోగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, కొత్త టీచర్ వచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనస్ఫూర్తిగా చెప్తుంటే గుర్తించారు. మనం కూడా మెల్లమెల్లగా నేర్చుకుందాం అని చెప్పేసి 6వ తరగతి వచ్చారు, 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 ఇలా వచ్చేసరికి వాళ్ళకి 60 నుంచి 80 మార్కులు రావడం మొదలెట్టాయి. తర్వాత వాళ్ళు ఏమైంది, 10th అయిన తర్వాత ఇంటర్ చేశారు, ఇంటర్ తర్వాత డిగ్రీ చేశారు, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర ఆపారు, కానీ వీళ్ళు మాత్రం పిహెచ్డి కూడా చేశారు. ఈ కథని ఎందుకు చెప్పాను అనేది చెప్పాలి ఇప్పుడు మీరు. ఇందాక ఒక కథకి కారణం చెప్పారు కదా, ఇప్పుడు ఒక కథకి కారణం చెప్పండి. మా గురించే సార్. కాదు కాదు, నేను ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. మొదట్లో ఏబిసిడి అన్నాను కదా, దాని మీనింగ్ ఏంటి? మనం ఫస్ట్ నేర్చుకోవటం సార్, భగవద్గీత గాని ఏదైనా ఒకటి నేర్చుకోవటం సార్. ఫస్ట్ నేర్చుకునే పారాయణలు సార్, ఫస్ట్ లెవెల్ లో మనం నేర్చుకునే పారాయణాలు. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు? 5 ఏళ్ళు నేర్చుకున్నారు. ఇది పారాయణం అవ్వచ్చు, లేకపోతే నోములు వ్రతాలు కూడా అవ్వచ్చు. ఓకే, అక్కడ ఉన్నారు వాళ్ళు, అందులోపల స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ అయిన తర్వాత ఏం చేస్తారు, అవే పనులు చేస్తున్నారు వాళ్ళు ఇంకా. ఓకే, ఇప్పుడు 5వ క్లాస్ లోపల కొత్త ఆయన వచ్చాడు. 5వ క్లాస్ లోపల కొత్త ఆయన వచ్చాడు. ఓకే, కొత్త ఆయన అందరికి 5వ క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొంతమంది మానేసి అక్కడి నుంచి 5వ క్లాస్ లో షార్ప్ గా ఉన్న ఒక 10 మందిలో ఒక 5గురు మానేశారు. మానేసి ఏం చేశారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెబుతూ అక్కడ ఉండిపోయి అక్కడ అయిపోయారు. దీని మీనింగ్ ఏంటండి? సార్ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పుకుంటూ అదే జీవితం అనుకున్నారు సార్. 5వ తరగతిలో ఏం నేర్చుకున్నారు? 5వ తరగతిలో వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు? భగవద్గీత గాని అట్లా ఏదైనా శ్లోకాలు నేర్చుకుని శ్లోకాలు కాదు, అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచరు కావని చెప్తున్నాడు. కొత్తగా వచ్చిన టీచరు 5వ తరగతి అంటే ఏబిసిడీలు కావు కదా, ఏబిసిడీలు అంటే శ్లోకాలు.
ఇప్పుడు 5వ తరగతి అంటే డైరెక్ట్ గా మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేర్పించాడు అంటే భావం నేర్పించాడు ఫస్ట్. అంటే ఈ ఏబిసిడీలని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాడు. అది నేర్చుకున్నారు 5వ తరగతిలో. అంటే భగవద్గీత గాని ఇంకేదన్నా గాని ఒక ప్రవచనాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందులోపల 10 మంది చాలా సూపర్ షార్ప్ ఉన్నారు. వాళ్ళలో 5గురు మానేశారు. మానేసి ఇది వేరే వాళ్ళకి నేర్పిస్తూ అక్కడ ఆగిపోయారు. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? అక్కడితో లైఫ్ వాళ్ళు అక్కడితో ఆఫ్ చేశారు సార్ సాధన. అది చాలు అనుకున్నారు సార్ వాళ్ళు. వేరే వాళ్ళకి నేర్పితే మాకు అన్ని తెలిసిపోయాయి అనుకున్నారు. మాకు అన్ని తెలిసిపోయాయి అనుకుని అక్కడ ఆపేశారు సాధన. 5వ తరగతి సాధన ఆపేశారు. లేదండి, ఎదుగు బొదుగు లేదు. అవును, ఎందుకు 5వ తరగతి దగ్గర వాళ్ళు ఎందుకు ఆపేశారు అని అడుగుతున్నా నేను ప్రశ్న. 5వ తరగతి షార్ప్ కదా వాళ్ళు, చాలా షార్ప్. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా అదే లైఫ్ అనుకున్నారు సార్. అక్కడితో అయిపోయింది అనుకున్నారు సార్. మొత్తం తెలిసేసుకున్నాం ఇంకా, అదే లైఫ్. వచ్చినది వేరే వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టారు సార్. ఇంకా చాలు అనుకుని వాళ్ళు అది చేపిస్తున్నారు వేరే వాళ్ళకి. ఇప్పుడు 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 దాకా చదువుకున్న 17 క్లాసులు చదువుకున్న వాళ్ళు ముందుగా సామాన్యంగా ఉంది, కొద్దిగా అర్థమైంది వాళ్ళకి 5th వరకు. 8th వచ్చేసరికి ఇంకా కాస్త క్లియర్ గా అర్థమైంది. 10th వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది. ఇంటర్కి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. డిగ్రీకి వచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వచ్చారు, చాలా బాగా అర్థమైంది. టీచర్ అంతవరకు చెప్పాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చెప్పాడు. తర్వాత వాళ్ళు పిహెచ్డి చేశారు. ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పండి. ఇందులో ఉన్న వాళ్ళు కొద్దిగా యావరేజ్ టు ఎబో యావరేజ్ పిల్లలు. నేను చెప్పిన సూపర్ షార్ప్ పిల్లలు ఎవరైతే 10 మందిలో 5గురు ఆపేశారో వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు ఏంటంటే యావరేజ్ పిల్లలు ఎవరైతే 40 మంది మిగిలారో, ఈ 40 మంది ఏం చేశారో చెప్పాను. దీని అర్థం చెప్పండి. ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. సునంద గారు అవగాహన చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ సార్, కన్సిస్టెంట్ ఎఫర్ట్. మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్. కాదు, అలా జనరిక్ ఆన్సర్స్ ఇవ్వకండి. నేను స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు స్పెసిఫిక్ ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. వాళ్ళు ఆపకుండా జ్ఞానమును అభివృద్ధి చేస్తున్నారు సార్. శర్మ గారు ఒకసారి మంచిగా మీది వాయిస్ బాలేదు, మీరు చెప్పిన జవాబు కరెక్ట్, మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. వాళ్ళు ఆపకుండా జ్ఞానాన్ని వాయిస్ బాలేదు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అవును, మీ జవాబు కరెక్ట్ కానీ వాయిస్ బాలేదు. శర్మ గారు ఏం జవాబు చెప్పారు అంటే, సార్ వాళ్ళ సాధన ఆపకుండా ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళు నిరంతరం సాధన కాదండి, ఆయన జ్ఞానాన్ని పెంచుకున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటి? మంచి మాట చెప్పారు. జ్ఞానాన్ని పెంచుకున్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. కొత్తవి తెలుసుకుంటున్నా కొద్ది ఏమవుతుంది, పాతగా తెలిసిన విషయాలు ఇంకా కాస్త బోధపడతాయి. 5వ తరగతిలో ఉన్నప్పుడు 5వ తరగతి అర్థం కాదు తెలుసా. అంటే నేను అనేది కాలేజ్ డేస్ లో మీలాగా అందరూ తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు నేను చెప్తున్నది. కొద్దిగా చిన్నప్పుడు శ్రద్ధ చూపించిన వాళ్ళు 5వ తరగతిలో ఉన్నప్పుడు 5వ తరగతి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. 6వ తరగతి వచ్చిన తర్వాత 5వ తరగతి ఇట్లా రిఫ్రెష్ చేసేయచ్చు ఒక్కసారిగా. నేనైతే పుస్తకాలను ఇట్లా కళ్ళు మూసుకొని ఏ పేజీలో ఏముందో చెప్పగలిగేవాడిని చిన్నప్పుడు. అతడు మరెవరో కాదు, మాండలిలో జైలులో ఉన్నటువంటి లోకమాన్య బాలగంగాధర తిలక్ అనుకుంటూ చెప్పేసేవాడిని. అంత కళ్ళ ముందు మెదిలిపోవాలి. ఎందుకంటే చిన్నప్పుడే అది మనకు 1 year బ్యాక్ అది. నేను ఇంకా ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే ఆమె పేరు అమల, ఆమె 3వ తరగతి చదువుతున్నది, ఆమె ఈ రోజు ఇంటికి వెళ్తుంది, ఇట్లా ఉంటాయి కదా. ఉన్న తర్వాత నేను 4th క్లాస్ లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నేను 4th క్లాస్ లోకి వచ్చాను, అమల మాత్రం 3rd క్లాస్ లోనే ఉండిపోయింది అని చెప్పేసి సంతోషం పడేవాడిని. అఫ్ కోర్స్ అమల 4th లోకి రాలేదని బాధ కూడా పడ్డాను, అది వేరే సంగతి అనుకోండి. బట్ ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక కోతి మాట అనంతే ఊరుకోం కదా. పూర్వజన్మలో అన్ని చదివించుకున్నారు సార్, ఇప్పుడు చదువుతున్నారంటే ఓన్లీ చదవడమే గాని అన్ని మీకు వచ్చేసినవే. అయ్యో అలా కాదమ్మా. వివేకానంద స్వామి నిఘంటువు. అయ్యో ఇక అవన్నీ వద్దులేండి, నన్నేమి అనకండి. సో అయితే చిన్నప్పుడు నాకు అట్లుండేది. ఎందుకు, ఒక తరగతిలో దాటిన తర్వాత పాస్ట్ లో ఉన్నటువంటివి మనకు సులభం అనిపిస్తాయి. అది ఎవరికైనా, నాకని కాదు. 10th లోకి వచ్చిన తర్వాత 5th క్లాస్ చాలా ఈజీ అవుతుంది. డిగ్రీలోకి వచ్చిన తర్వాత 10th క్లాస్ లెక్కలు, 10th క్లాస్ అన్ని చాలా సులభం అనిపిస్తాయి. ఇంటర్ అన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చిన తర్వాత అదే దీనికోసం మనం ఎంసెట్ లో కష్టపడ్డది అని ఎంసెట్ బుక్స్ అన్ని ఇలా తీసేసేయచ్చు.
చక 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 చక. ఒక రోజు నాకు ఎందుకో బాధేసింది. నాకు నా ర్యాంకుకి అప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్ చేయాలని కోరికుండే, కానీ నాకు అది కూడా ఓయూ మా ఇంటికి చాలా దగ్గర. ఓయూలో ఎలక్ట్రానిక్స్ చేయాలని చాలా కోరికుండే. మా ఇల్లు నాయలకుంటలో ఉండేది, విద్యానగర్ లో. ఎప్పుడు ఆ బ్లాక్ నుంచి చూసినప్పుడల్లా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వస్తే బాగుండు అన్నట్టు ఉండేది. అయితే నాకు వచ్చిన ర్యాంక్ ఏమో 407, ఎలక్ట్రానిక్స్ ఏమో 200, 220 లోపల ఆగిపోయేది. సో నాకు ఒకరోజు అనిపించింది ఎందుకు నేను ఇంకా వదిలేద్దాం పోని. మా రిలేటివ్స్ అందరూ మెకానికలే చేయాలి, నువ్వు మైటీ మెకానికల్ అది ఇది అని చెప్పేసి, మా చుట్టాలలో చాలా సీనియర్స్ అందరూ కొద్దిగా మెకానికల్ వాళ్ళు ఉన్నారు. మెకానికల్ చెప్పిన తర్వాత సరే ఏదైతే ఏంటి, నేను రోజు రాత్రి కూర్చొని వదిలేస్తే బాగుంటుందా అని కళ్ళు మూసుకొని, అసలు సబ్జెక్ట్ మర్చిపోయినా, ఎగ్జామ్ రాసి 1-2 నెలలు అయింది కదా అని కళ్ళు మూసుకొని, అందరు నిద్రపోయారు ఇంట్లో, అలా కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకొని పేజీలో ఉన్న కెమిస్ట్రీ, ఆ ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, మొత్తం రివిజన్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clock పడుకున్నా. పట్టుదల ఎంత అంటే ఇది ఏదో జన్మ అదృష్టం. దీనికి నా శక్తి కంటే కూడా నేనేమనుకుంటానంటే అందరికి దేవుడు అంతే తెలివితేటలు ఇస్తాడని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. కానీ మన సాధన మనకి ఎంత పట్టుదల ఉండాలంటే, తెలివితేటలు అందరికీ భగవంతుడు ఇచ్చేవే, కానీ మనకు ఆ సాధన చేయాలనే కోరిక ఎంత అంటే, నాకు టఫ్ సబ్జెక్ట్ సారీ కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ అప్పట్లో మాకు చాలా టఫ్ ఉండేది. కళ్ళు మూసుకొని అట్లా చూసుకుంటూ కూర్చున్నా. నాకు 45 మార్క్స్ వస్తాయి అని చెప్పేసి నేను అనుకున్నాను ఎంసెట్ లో. అలాంటిది నాకు 37, 38 మార్క్స్ వచ్చాయి ఫిజిక్స్ కెమిస్ట్రీలో. ఎంత ఇదైందో అసలు, నేను ఒక్క తప్పు కూడా చేయకుండా నాకు ఎట్లా వచ్చింది. పోనీ అట్లని చెప్పి నాకు టైం సరిపోలేదా అంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం టైం సరిపోయింది. సో మ్యాథమెటిక్స్ లో 29 వస్తాయి అనుకున్నాను, 28 వచ్చాయి. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో తక్కువ వచ్చాయి. కొలాప్స్ అయిపోయా నేను. మళ్ళీ పాటలు వినుకుంటూ అంత రికవర్ అయ్యాను. మళ్ళీ బాధ, ఎందుకు నేను మళ్ళా ఎలక్ట్రానిక్స్ జాయిన్ అవ్వకుండా మెకానికల్ జాయిన్ అవ్వాలని. సరే మా అన్నయ్య ఏం పర్వాలేదురా, ఓయూ చాలా బాగుంటుంది అట్లా ఇట్లా. చివరికి ఏమైంది తెలుసా, 396 ర్యాంక్ దగ్గర ఓయూ లోపల మెకానికల్ కూడా అయిపోయింది. మా టైంలో ఓయూ సైడ్ కాంపిటీషన్ ఎక్కువ ఉండే. అప్పుడు నేను మా ఇంటి నుంచి జేఎన్టీయూకి వెళ్ళాల్సి వచ్చేది ప్రతిరోజు 22 కిలోమీటర్లు. నేను అప్పుడు నల్లకుంటలో ఉండేవాడిని, జేఎన్టీ ఏమో కుకట్పల్లిలో ఉండేది. ప్రతిరోజు నాకు మీ అందరికీ తెలుసు కదా, హెడేక్స్ కొద్దిగా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. హెడేక్ వచ్చినా కూడా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం. 4 ఏళ్లలో నేను మొత్తం మానేసింది ఒక 2 రోజులు. ఒక రోజేమో స్ట్రైక్ ఉందని ఎవరో చెప్తే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ నడిచింది. ఇంకో రోజు తిరుపతికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక రోజు వెళ్ళలేదు. మొత్తం 4 ఏళ్లలో 2 రోజులు నేను కాలేజ్కి వెళ్ళకుండా ఉన్నాను. సో అంత ఇష్టం చదువుకోవడం అంటే, అంత ఇష్టం నాకు. కానీ ఓకే, కొన్ని పరిస్థితులు అట్లా కలిసి రావు. కానీ నేనేమంటానంటే, ఆ చదువుకోవడానికి మనం వెనకాడినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఆ చదువులు అన్నిటికంటే కూడా గొప్ప చదువు ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక విద్య అన్నిటికంటే గొప్పది. దీన్ని సులువుగా వాడుక భాషలో తెలుసుకోవాలి. మనము మహోన్నతమైన విషయాలు వాడుక భాషలో మనం తెలుసుకోవాలి. ఆ పద్ధతిలో మనం నేర్పిస్తున్నప్పుడు కొంతమంది ఎక్కడ ఆగిపోవచ్చు, 5th క్లాస్ దగ్గర ఆగిపోతారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికి పిహెచ్డీ అయిపోయేది. కానీ అక్కడ కొంతమంది ఆగిపోతారు. కొంతమంది ఏమయ్యారు, యావరేజ్ స్టూడెంట్సే, కానీ వాళ్ళు లాంగ్ రన్ లోపల ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. మెల్లగా 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 మెల్లగా. ఇది బ్రహ్మ విద్య. యక్ష ప్రశ్నల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి వాటిని తెలుసుకునే స్థాయికి వచ్చారు అంటే అదేంటి, కన్సిస్టెన్సీ, శ్రద్ధ. మానకుండా మనం ఏదైతే చేస్తామో, బయట పనులు అన్ని లేకపోతే ప్రవచనకి రావడం కాదు, బయట పనులు మానేసి ప్రవచనంకి కూర్చోవాలి. నాకు పనులు లేక కాదని గుర్తుంచుకోవడం ఒక్కటే చెప్తున్నా. సినిమాలకు వెళ్ళాల్సి వచ్చినా, ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినా, నా ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు ఎప్పుడన్నా వెళ్లాల్సి వచ్చినా, అందరికీ తెలుసు నేను 9 o'clock కల్లా కంప్యూటర్ ముందు కూర్చోవాలని. అంత లోపల ఫినిష్ చేస్తారు, లేకపోతే అక్కడ మధ్యలో వదిలేసి వచ్చేస్తాను. సో దిస్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. అంటే ఏదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటామో అది చేస్తాం. కానీ మనం ఏం చేస్తాం, ఏదో ఒక పని చెప్పి ఏదో ఒక కారణం ద్వారా ప్రవచనాలు మానేయాలి అనుకుంటాం. కానీ ఒకటే గుర్తుంచుకోండి, స్టడీగా ఉన్నవాడు గెలుస్తాడు లాంగ్ రన్ లో. ధర్మరాజు విషయం లోపల ఆయన మిగతా వాళ్ళలాగా షార్ప్ స్టూడెంట్ కాదు. అర్జునుడు సూపర్ షార్ప్, నకులుడు సూపర్ షార్ప్, సహదేవుడు సూపర్ ఎక్సెప్షనల్లీ షార్ప్, భీముడు సరే అఫ్ కోర్స్ ఆయనకి వ్యక్తిగత పరాక్రమం చాలా ఎక్కువ. అండ్ భీముడు కూడా గొప్ప విలుకాడు, మంచి విలువిద్య, చాలా అందగాడు. మనకు సినిమాలో చూపించినట్టుగా లావుగా ఇలా ఉన్నాడు, చాలా అందగాడు, మంచి పర్సనాలిటీ. సో చాలా బాగుంటాడు. మన దురంధర్లా అతను అట్లా ఉన్నాడు అన్నమాట. రణ్వీర్ లాగా ఉంటాడు దురంధర్లా, చాలా అందంగా ఉంటాడు.
అందంగా ఉంటాడు, మంచి కండలు అవి ఆ రోజుల్లోనే పెంచి చాలా బాగుండేవాడు. సో ఇప్పుడు ఈ 5 లోపల వీకెస్ట్ లింక్ ఏంటి? ధర్మరాజు. నా పాయింట్ అర్థమవుతుందా అండి? నా పాయింట్ అర్థమైందా అండి? బాగులు ఉంటారు కదా వాళ్ళు. ధర్మరాజు వీకెస్ట్ లింక్ అన్నాను, ఎవరికైనా అర్థమైందా కాలేదా? తల్లికి జనార్దన్ ముందు గారు. పుట్టిన సంతానం కొంచెం తెలివి తక్కువగా ఉంటారు సార్. తెలివి తక్కువ అని కాదు కానీ మిగతా నాకు వాళ్ళంతా తెలివి తక్కువ. మిగతా వాళ్ళంతా హుషారు ఉన్నాడు. అమ్మ మీరేంటి? సారీ మీ మాట తర్వాత పుట్టే వాళ్ళందరూ ఫాస్ట్ ఉంటారు. తర్వాత పుట్టే వాళ్ళంతా ఫాస్ట్ కాదు, మైల్డ్ గా ఉంటారు, మైల్డ్ గా. అది సహజం కాబట్టి ధర్మము నిదానం అండి. ధర్మం వీక్ గా ఉంటుంది ఎప్పుడూ కూడా. అది అది ఆ శర్మ గారు చక్కటి ఆన్సర్ చెప్పారు. సో ఏమైందంటే అది కరెక్ట్ ఆన్సర్, అందరూ గుర్తుంచుకోండి. ఏంటంటే ఈయన మాత్రము ధర్మ మార్గంలో వెళ్ళాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. అందుకని ఆయన యుధిష్ఠుడు అంటారని గత వారం తెలుసుకున్నాము. యుద్ధం లోపల స్థిరంగా ఉండాలి అంటే శారీరక యుద్ధమో బయట బాహ్య యుద్ధమో కాదు, అంతర్యుద్ధంలో ఆయన స్థిరంగా ఉన్నాడు. అవసరం వచ్చిన ప్రతిసారి కూడా జ్ఞానబోధ చేయించుకున్నాడు. అర్థం చేసుకోండి, మనము కోట్ల జన్మల అదృష్టం, మళ్ళీ నేను ఎన్నిసార్లు అన్నా ఈ మాట మీకు ఎందుకు నెత్తికెక్కదో నాకు అర్థం కాదు. కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే హిందువుగా పుట్టాం. 100 కోట్ల జన్మల అదృష్టం పుడితే చేసుకుంటే భారతదేశంలో కూడా పుట్టాం. తెలుసుకోవడానికి ఒక్కొక్క అవకాశం వచ్చింది, ఒకే ఒక అవకాశం వచ్చింది జ్ఞాన సముపార్జనకు. రోజంతా దీంట్లోనే పెట్టండి. ఇది దేవదత్తం, దేవుడిచ్చినటువంటి శంఖము. దీనిని పూర్తిగా మనము భగవంతుడి విషయాలు తెలుసుకోవడానికే ఉండాలి. అడ్డగోలు పనులు చేస్తూ, అడ్డమైన భజనలు పారాయణలు చేస్తూ, శ్రద్ధ లేని పనులు చేస్తూ, గుంపు గోవిందాలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. 5వ తరగతి దగ్గర ఆగిపోకండి. జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఒక స్టేజ్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకు చాలా తెలుసు అని కూడా అనిపిస్తుంది. కానీ అనిపించినప్పుడు ఏం చేయాలి? మనం ఇంకా కాస్త చదవాలి, కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రోజు కూడా మళ్ళీ నేను ఋషికేశ్కి వెళ్ళాలి అని అనుకుంటాను. ఎందుకు? ఇంకా నాకేదో తెలుసుకోవాలని, ఇంకా ఏదో నాకు సరిపోదు. ప్రతిరోజు పుస్తకాలు చదివితే కానీ నాకు మనసు పట్టదు. ఎందుకు? ఇంకేదో తెలుసుకోవాలి. బై ద వే గ్రూప్ లోపల దయానంద ఆశ్రమంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 6 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. 6 ప్రోగ్రామ్స్ లో ఒక్కొక్కటి వారం నుంచి 10 రోజులు ఉంటుంది కోర్సు. అకామిడేషన్, తర్వాత ఫుడ్, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. యూట్యూబ్ కి వెళ్ళి మీరు దయానంద ఆశ్రమం ఋషికేశ్ అంటే మీకు మొత్తం యూట్యూబ్ లో అన్ని తెలుస్తాయి. చాలా క్లీన్ అండ్ నీట్ ప్రెమిసెస్, ప్రశాంతమైన ప్రెమిసెస్, గంగ ఒడ్డున. పొద్దున్న 5 నుంచి 7 నుంచి స్టార్ట్. 5కి ఆలయం తెరుస్తారు. ఆలయంతో సంబంధం లేకుండా మనం 7కి మెడిటేషన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. రాత్రి 9 వరకు చక్కటి కార్యక్రమాలు ఉంటాయి. 4 సార్లు 5 సార్లు భోజనం కూడా. కావలసిన సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఫిబ్రవరిలో ఒక్కొక్క కోర్సు ఉంటుంది. అలా 6 కోర్సులు ఉన్నాయి. వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు అప్రూవల్ పంపిస్తారు. అప్రూవల్ పంపించిన తర్వాత, ఇంతకు ముందు ఫీజు ఉండేది కాదు, డొనేషన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు డొనేషన్స్ లేవు, డైరెక్ట్ గా ఫీజే పెట్టారు. ఒక కోర్స్ కి 6500 ఎంత ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎంత అనేది. నాకు కూడా తెలియదు లేటెస్ట్ కోర్స్ ఫీజు. అది చూస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. వీలైన వాళ్ళు తప్పక కనీసం ఒక్క రిట్రీట్ కన్నా వెళ్తే మంచిది. వీలైన వాళ్ళు గ్రూప్ లో పెడతారండి. ఆల్రెడీ పెట్టాను. భార్య ఉన్న వాళ్ళు భర్తతోని, భర్త ఉన్న వాళ్ళు భార్యతోటి, ఉల్టా చెప్పాను. ఏదో ఒకటి మొత్తం మీద భాగస్వామితో అక్కడికి వెళ్ళొచ్చు. ఒక రూమ్ ఇస్తారు, ఒక రూమ్ లో 2 ఉంటారు. ఒకవేళ మీకు గనక అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్నర్ లేకపోతే వాళ్ళే పార్ట్నర్ కూడా ఇస్తారు. మగవాళ్ళని, ఆడవాళ్ళని ఇస్తారు. అదేం ప్రాబ్లం లేదు. అకామిడేషన్ కూడా ఇస్తారు. చాలా క్లీన్ గా ఉంటుంది. అదొకటి మాత్రం ఇంగ్లీష్. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఏదైనా కరెక్ట్, అదొకటి మాత్రం ప్రాబ్లమే. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, లాంగ్వేజ్ అందరికి అర్థమవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాకపోతే అందులోపల మీకు ఏమంటారు, కొన్ని పదాలు ఉంటాయి, బ్రాహ్మణ్, సెన్సస్, ఇలాంటివన్నీ చెప్తే మనకు అర్థం కాదు. మన పంచభూతాలు అంటూ వాళ్ళు 5 ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ అంటే మనకు మీనింగ్ తెలియదు. సో అట్లా మనకు అలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంది. అప్పుడు అలాంటి పదాలను రాసి పెట్టుకొని వాళ్ళని హిందీలో చెప్పమంటే చెప్తారు, మీరు అడిగితే చెప్తారు. కానీ ఎస్, అదైతే ఉంటుంది. ఆ ప్రాబ్లం అయితే 100% ఉంటుంది. అది మాత్రం డెఫినెట్ ప్రాబ్లమే. ఎందుకంటే అది మాత్రము ఇట్స్ ఎ మేజర్ లిమిటేషన్. ఎనీవే, సారీ, మెయిన్ గ్రూప్ లో పెట్టానమ్మా. మన మెయిన్ గ్రూప్ పేరు ఉద్ధరేదాత్మనాత్మనం. అందులో కూడా పెట్టాను నేను. ఆ గ్రూప్ లోపల ఉంది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. లేదా ఎవరైనా ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ లోపల చాలా మంది ఉన్నారు కదా మన
సో ఫార్వర్డ్ చేస్తారు, చూడండి. వీలైన వాళ్ళు వెళ్ళండి, అదేమి కంపల్సరీ లేదు, నా సొంతది కాదు. అక్కడ మా నరేంద్ర మోడీ గారు, తత్వ విధానంద గారు, పరిపూర్ణానంద సరస్వతి ఇలాంటి మహానుభావులు వచ్చారు. నేను అక్కడ 18 ఏళ్ళుగా సాధన అక్కడే జరుగుతుంది మనది. సో కాబట్టి చాలా అది వీలైన వాళ్ళు మంచిగా, మీకు కంపెనీ ఉండదని కూడా లేదు, అక్కడ దొరికే వాళ్ళందరూ నైస్ పీపుల్ ఉంటారు. నేర్చుకునే వాళ్ళకు నేర్చుకున్నంత. అక్కడ మనం గ్లాస్ పట్టుకొని వెళ్తే గ్లాసుడు నేర్చుకుంటాం, చెంబుడు పట్టుకెళ్తే చెంబుడు నేర్చుకుంటాం, బకెట్ పట్టుకెళ్తే బకెట్ నిండా నేర్చుకుంటాం. అది మనకు అద్భుతమైనటువంటి ఒక అవకాశం అని చెప్పేసి అందరూ గుర్తించండి. ఓకే, సో ఇక ఇప్పటి వరకు తెలుసుకున్న ప్రశ్నలు ఏంటి? ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి ప్రశ్నల లోపల మొట్టమొదటి ప్రశ్న ఏంటి? సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు? సూర్యుడు చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? సూర్యుడు ఎక్కడ అస్తమిస్తున్నాడు? సూర్యుడు ఎందులోపల ఉంటున్నాడు? ఆయన యొక్క నివాసం ఏది? వీటన్నిటికీ కూడా జవాబు తెలుసుకున్నాం. ఏంటంటే సత్యము, ధర్మము, బ్రహ్మ, ఇవి అంటే ఒక ప్రకృతి నియమం ప్రకారం సూర్యుడు వెళ్తున్నాడు, ఆయన చుట్టూ దేవతలందరూ కూడా ఆయన చుట్టే తిరుగుతున్నారు అన్నటువంటి విషయాన్ని మొదటి ప్రశ్న తెలుసుకున్నాం. రెండో ప్రశ్న లోపల ఒక మనిషి శ్రోత్రియుడు ఎలా అవుతాడు, ఎలా బ్రహ్మత్వాన్ని పొందుతాడు, దేనిని ఆయనకు సహాయం అవుతుంది, దేని వల్ల ఆయన బుద్ధిమంతుడు అవుతున్నాడు అనే దానికి మనం సమాధానం ఏం తెలుసుకున్నామంటే, చక్కగా స్వాధ్యాయం చేసిన వాడు శ్రోత్రియుడు అవుతాడు, తపస్సు వల్ల భగవంతుని పొందగలుగుతాడు. ఓకే, ధైర్యం చేత అతని జీవితం అంతా కూడా చక్కగా నడుస్తుంది. మానవుడు పెద్దవాళ్ళకి, వృద్ధులకు సహాయం చేయడం వల్ల బుద్ధిమంతుడు అవుతాడు, వారి దగ్గర గొప్ప విషయాలు నేర్చుకుంటూ అన్న విషయాన్ని మనం రెండో ప్రశ్నలో తెలుసుకున్నాం. మూడో ప్రశ్న బ్రాహ్మణులది గురించి, నాలుగో ప్రశ్న క్షత్రియుల గురించి. బ్రాహ్మణుల లోపల దైవత్వాన్ని ఇచ్చేటటువంటిది వేదాలు అధ్యయనం చేయడము, నిగ్రహ వేదాలు. వాళ్ళలో తపస్సు వాళ్ళకు చాలా ఉన్నటువంటి గొప్ప లక్షణం. బ్రాహ్మిన్స్ లోపల తపస్సు, బ్రాహ్మిన్స్ అంటే కులం కాదు, సో తపస్సు అనేటటువంటిది వాళ్ళకు గొప్ప. అందరూ మనుషుల్లాగానే వీళ్ళు కూడా చనిపోతారు, కాబట్టి అది అందరిలో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ, బ్రాహ్మణ్స్ లో ఉన్నటువంటిది. ఇక నాలుగోది ఏంటంటే వేరే వాళ్ళ పైన చెడు మాట్లాడము, నిందలు, పరివాదాలు చేయడమే అన్నిటికంటే కూడా ఘోరాతి ఘోరము. ఇది తప్పు చేయకూడదు బ్రాహ్మణుల గురించి అనేది. నెక్స్ట్ క్షత్రియుల గురించి వచ్చేసరికి, క్షత్రియులకు అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అన్నిటికంటే గొప్పవి. వాళ్ళకి దైవత్వం, బ్రాహ్మిన్స్ కి ఎట్లా అయితే వాళ్ళు స్వాధ్యాయము గొప్పతనాన్ని ఇస్తుందో, క్షత్రియులకు అస్త్ర ప్రయోగాలు దైవత్వాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. క్షత్రియులు వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే యజ్ఞ యాగాలు చేయడము, అంటే బ్రాహ్మిన్స్ చేయిస్తూ ఉంటారు. ప్రతి రాజు కూడా యజ్ఞ యాగాలు చేయాలి అనే విషయం తెలుసుకున్నాము. తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళలాగానే వీళ్ళు కూడా భయపడతారు అనేటటువంటిది ఒక గొప్ప లక్షణం మనకు ధర్మరాజు చెప్పడం తెలుసుకున్నాము. వీళ్ళు ఎప్పుడు వేస్ట్ ఫెలోస్ అవుతారంటే, వారి దగ్గరికి శరణు వేడడానికి వచ్చిన వాళ్ళని కాపాడలేకపోతే, వాళ్ళ ప్రాణం పోయినా సరే అవతల వాళ్ళని కాపాడాలి. ఆ తర్వాత రుక్, యజ్, సామవేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేటిని అతిక్రమించొద్దు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు అంటారు అనమాట, మనకు ప్రాణమే మనకు సామము, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ సామవేదము పాటలు. యజుర్వేదము అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? యజుర్వేదం అంటే గుర్తుందా? లాస్ట్ వీక్ దానం, తపస్సు చేయకూడదు కాదు, మనస్సు. అసలు యజ్ఞం యజుర్వేదం ఏది అని అడిగాడు. యజుర్వేదం ఏది అంటే మనస్సు. అంటే ఏ పని చేసినా కూడా, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఏ పని చేసినా కూడా స్టేబుల్ గా చేయాలి, స్థిర సంకల్పంతో చెయ్యాలి అని చెప్పేసి. చివరికి ఏంటి వీళ్ళకు మరి అన్నిటికంటే గొప్పది జ్ఞానంతో ఉన్నటువంటిది ఏది అంటే ఋగ్వేదం. రుక్ అంటే వాక్కు, మన వాక్కు. సో ఇక్కడ మనస్సు, వాక్కు, బుద్ధి అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉన్నాయి. వీటి నుంచి మనము బయటికి వెళ్ళాలి అంటే జ్ఞానం యొక్క పరిధిని ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు, మనకు తోచినట్టుగా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంతవరకు మనము చాలా అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం. ఇవాళ కొత్త శ్లోకము, కొత్త మంత్రం, కొత్త శ్లోకమే, అది నేర్చుకుందాం. కిం స్విదావ పతాం శ్రేష్టం, కిం స్విన్నివ పతాం వరం, కిం స్విత్ ప్రతిష్ఠమానానాం, కిం స్విత్ ప్రసవతాం వరం. దీనికి జవాబు ఏం చెప్పాడంటే ఆయన, వర్షమావ పతాం శ్రేష్టం, బీజం నివపతాం వరం, గావః ప్రతిష్ఠమానానాం, పుత్రః ప్రసవతాం వరం. చాలా చక్కటి ప్రశ్న ఈయన అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో చాలా, ఇది మనకు నిత్య జీవితంలో మన అందరికీ కూడా తెలిసినటువంటి ప్రశ్నలు ఇవి మనకేం తెలియకుండా ఇవి కావు. ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ అడిగేది ఏంటంటే, దేవతలకు చాలా విషయాలు తృప్తిస్తాయి. దేవతలకి ఏంటి, అప్సరసలు డాన్స్ చేసిన, అమృతం దాగిన, తర్వాత ప్రశాంతంగా కూర్చున్న, ధ్యానాలు అవి చేసుకున్న, ఇవన్నీ దేవతలకు ఇష్టం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీటన్నిటిలోకి కూడా వాళ్ళకు బాగా ఇష్టమైనది ఏంటి అని చెప్పేసి యక్షుడు అడిగాడు. దేవతలకి అన్నిటికంటే కూడా ఇష్టమైనటువంటిది ఏంటి అని
అడగగానే అప్పుడు దానికి ధర్మరాజు ఏమని జవాబు చెప్పాడంటే వర్షము అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి భగవద్గీతలోకి వెళ్దాం. మనం వర్షము రావాలి అంటే ఎవరు కురిపిస్తారండి వర్షం మనకు? హలో, వరుణుడు. దేవతలు. దేవతలు బేసికల్ గా దేవతలు కురిపిస్తారు. వరుణదేవుడు, వరుణుడు, ఇంద్రుడు సార్. ఇంద్రుడు సార్. ఇంద్రుడు మెయిన్లీ అదే ఇంద్రుడు అంటే దేవతలు అనుకుందాం. సో దేవతలు వర్షాన్ని కురిపిస్తారు మనకు. వర్షం కురిపించాలంటే మనం ఏం చేయాలండి? భగవద్గీత శ్లోకం గుర్తుంచుకోండి. యజ్ఞయాగాదులు చేస్తారు, యజ్ఞయాగాదులు చేయాలి. హోమం చేస్తే ఆవిరయ్యి మేఘాలు అవుతాయి, మేఘాలు అవుతే వర్షం పడుతుంది. అది వర్షం పడితే పంటలు పండుతాయి. ఇవన్నీ హవిస్సులు ఇచ్చినప్పుడు సంతోషంతో వాళ్ళు మనకి మళ్ళీ పంటలు, ఆహారము అన్ని అందిస్తారు. అన్నము తండ్రి కడుపు, తండ్రి వీర్యంలో మరి తల్లికి వచ్చి సంతానోత్పత్తి కలుగుతుంది. అది కూడా ఉంది, కరెక్ట్. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు వర్షము ద్వారానే వస్తుంది. అయితే ఆ వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవతలు. కాబట్టి దేవతలకు ఇష్టమైనది ఏంటి అంటే వర్షాలు కురిపించి మనల్ని సంతోష పెట్టడం వాళ్ళకి చాలా ఇష్టము. దేవతలు ఇచ్చే వాటి లోపల కూడా మనకు తృప్తిని ఎక్కువ ఇచ్చేది కూడా వర్షమే. దేవతలకు కూడా సంతోషం కలిగించేది, మనకు కూడా సంతోషం కలిగించేది. దేవతలు మనకు చాలా విషయాలు ఇస్తారు. అష్టవసువులు ఉన్నారు, వాళ్ళు మనకు సంపదలు ఇస్తారు. తర్వాత అశ్విని దేవతల ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇలా చాలా ఇస్తారు. కానీ దేవతలు ఇచ్చే వాటి లోపల మనం ఎక్కువగా సంతోషపడేది వర్షం కోసం. ఎందుకంటే మనకు బతకాలి అంటే, మనము నివసించాలి అంటే ఆహారం కావాలి. ఈ ఆహారం కావాలి అంటే ఖచ్చితంగా వర్షం పడాలి. వర్షం పడ్డ తర్వాత మనం ఏం చేస్తాము? ఆహారం వస్తుంది. అప్పుడు అందులో వచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా హవిస్సులాగా అర్పిస్తాం. అంటే యజ్ఞగుండం లోపల మనం దేవతలకి హవిస్సు అర్పిస్తాం. హవిస్సు అంటే ఆహారం, ఏదో ఒకటి భూమిలోంచి వచ్చినటువంటి విషయాలను అందులోపల మనం ఆహారంగా ఇస్తాం. ఆ హవిస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే ధాన్యం నుంచి వస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? అగ్నిదేవుడు తీసుకెళ్లి ఏ ఏ దేవతలను మనం ఉద్దేశించి చేస్తామో ఆ దేవతలకు ఆయన అందిస్తాడు. ఆ విధంగా ధాన్యం కావాలంటే మనకు వర్షం పడాల్సిందే. వర్షం బాగుండాలి, వర్షం పడాలి అంటే దేవతలు మనల్ని అనుగ్రహించాలి. కాబట్టి దీనికి ఏంటంటే ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది. ఈ ప్రపంచంలో కర్మలు ఎందుకు చేయాలి అనే ప్రశ్నకి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు జవాబు చెప్తాడు. అన్నాద్భవంతి భూతాని అని చెప్పేసి, పర్జన్యాద్ అన్న సంభవం. సో ఆ విధంగా మనం ఏం తెలుసుకున్నాం అక్కడ? అన్నం అనేటటువంటిది రావాలి అంటే దేవతలు ఫస్ట్ వర్షం కురిపించి తీరాల్సిందే. ఆ కురిపించినటువంటి వర్షం మన భూమిలోకి వస్తుంది, పంటలు పండిస్తుంది. ఈ పండిన పంటలను మనం వాడుకుంటూ దీన్ని మళ్ళీ మనం భగవంతుడికి అర్పిస్తాం. అర్పిస్తే ఇవి మళ్ళీ దేవతలకు వెళ్ళి వాళ్ళని సంతోషపెడతాయి. వాళ్ళకి అమృతం కంటే, వాటికంటే, వీటికంటే కూడా మనం ఇచ్చేటటువంటి ఆ గుర్తింపు వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషపడి వాళ్ళు ఏం చేస్తారు? వర్షాలు కురిపిస్తారు. మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ పంటలు పండుతాయి. పంటల నుంచి మనకు ఆహారం దొరుకుతుంది. తర్వాత తండ్రికి శరీరం లోపల శక్తి తయారవుతుంది. ఈ తండ్రికి తయారైన శక్తి ఏం చేస్తుంది? తల్లి శరీరంలోకి వెళ్తుంది. తల్లి శరీరంలోకి వెళ్ళినప్పుడు సృష్టి కూడా నడుస్తుంది. అని ఎప్పుడు చాలా సంతోషపడతాడు. నిజంగా కదా, కరెక్ట్. దేవతలు సంతోషపడడం అనేటటువంటిది వాళ్ళు యజ్ఞాల ద్వారా సంతోషపడతారు. అండ్ మనకు సకల జీవరాశులు, భూమి మీద కేవలం మనుషులే కాదు, అందరికీ కూడా వర్షం అవసరమే. పశుపక్షులకి, వాటికి, వీటికి అన్నిటికీ కూడా అవసరం. మనము ఆ ఫోటోలు చూసే ఉంటాం. ఇది చిన్నప్పుడు నాకు జ్ఞాపకం బాగా. ఒక పక్షేమో ఇక్కడ మన నల్లా దగ్గర ఇలా నోరు పెట్టేసి, ఇలా హైదరాబాద్ నల్లా దగ్గర నోరు పెట్టి, రోడ్డు బయట బోరింగ్ ఉంటుంది కదా, ఆ బోర్వెల్ బయట నోరు పెట్టి ఒక చుక్క నీళ్లు తాగాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇదే పక్షి రాష్ట్రపతి భవన్ లోపల వాళ్ళు ఫౌంటైన్స్ వేస్తే ఆ ఫౌంటైన్స్ నుంచి వస్తున్న నీళ్ళన్నీ దాని మీద పడుతుంటే ఎండాకాలంలో చాలా ఆనందంగా ఉంది. సో కర్మ అనుభవాలు అంతే. ఒక్కొక్కళ్ళ కర్మ జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానికి ఎవరేం చేయలేరు. కానీ ఆ వర్షం పడడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. మనకే కాదు, పశువులకు, పక్షులకు, చేపలకి కనుక నీళ్లు లేకపోతే చచ్చిపోతాయి. అవి ఒక్కరోజు ఉండవు. జలంలో ఎన్ని జీవరాశులు ఉంటాయో తెలుసా? మన భూమి మీద ఉన్న వాటి కంటే కూడా ఎన్నో రెట్లు, 100 రెట్లు మనకు నీళ్ళ లోపల ఉంటాయి. నీరు అన్నిటికీ కూడా ఆశ్రయం. అటువంటి నీరునిచ్చేటటువంటి దేవతలు ఎప్పుడు సంతోషపడతారంటే మనం యజ్ఞం చేస్తే. ఆ యజ్ఞం చేయాలనేటటువంటి కోరిక మన లోపల రావాలి. అయితే కాలక్రమేణా ఏమైందంటే యజ్ఞము అనే దాని డెఫినేషన్ మారిపోయింది. యజ్ఞము అంటే ఏదైనా త్యాగ రహితంగా చేసేటటువంటి పని అనేటటువంటి దాన్ని మనము భగవద్గీత లోపల తెలుసుకున్నాం. ప్రస్తుతానికి దాన్ని వదిలేసి ఇప్పుడు మనం ఏంటంటే
కేవలం మనం దేవతలని సంతోష పెడుతున్నాం, దేవతలు మనం సంతోష పెడుతున్నారు. దేవతలు బాగా సంతోషపడేది ఎప్పుడు? వర్షాన్ని వాళ్ళు మనకు కురిపించి మనం సంతోషపడి మళ్ళీ వాళ్ళకు హవిస్సులు ఇవ్వడం ద్వారా. సో కాబట్టి వర్షం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ వర్షం అనేటటువంటిది రెండు పార్టీస్ ని కూడా సంతోషంగా ఉంచుతుంది. మొదటి ప్రశ్నకు జవాబు సింపుల్ గా ఉందా? అర్థమైందా అందరికి? నిద్రపోతారు మా వాళ్ళు, తొందరగా నిద్రపోతారు. నా వాయిస్ వినిపిస్తుందా? కట్ అయిపోయిందా? అర్థమైంది. సో చాలా సింపుల్ ప్రశ్న. ఇప్పటివరకు మనం తెలుసుకున్న వాటి లోపల చాలా 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 సింపుల్ ప్రశ్న ఇది. రెండవ ప్రశ్న ఏంటి? పితృదేవతలకి మనం తర్పణం ఇస్తాం. ఆ తర్పణం చేసే వాటి లోపల ఏది ఉత్తమమైనటువంటిది, ఏది మంచిది? పితృదేవతల తర్పణం కోసమని మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు దీనికైనా విత్తనము అని చెప్పేసి జవాబు చెప్తాడు. విత్తనము అంటే ఏంటి? ఇదేంటి విత్తనం ఎందుకు జవాబు? నువ్వులండి, నువ్వులు. వస్తుంది, కరెక్ట్, అది వస్తుంది. ఇప్పుడు విత్తనం ఎందుకు ఇంపార్టెంట్? విత్తనం అంటే రెండు రకాల మీనింగ్. ఇప్పుడు ఈయన జవాబు ఏమి ఇచ్చాడంటే విత్తనం, పితృదేవతలు అనగానే అని చెప్పేశాడు జవాబు విత్తనము. విత్తనము అని ఎందుకు చెప్పాడు ఆయన? విత్తనము అనేది ఎందుకంటే మనం పితృదేవతలకి పిండాలు పెడతాం, అన్నము నువ్వులు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఈ ధాన్యము నువ్వులు అనేటటువంటివి విత్తనాలు లేకుండా వస్తాయా? మంచి విత్తనం అంటే హై క్వాలిటీ గ్రెయిన్స్ ఉంటేనే హై క్వాలిటీ పంట వస్తుంది చేతికి. చక్కటి విత్తనం ఉంటేనే చక్కటివి వస్తాయి. కాబట్టి ఇది స్వచ్ఛమైనటువంటి ధాన్యంతో మనకు వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు, తర్వాత అవి మనము పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పాతడానికి వీలుండవు. చాలా మళ్ళీ వాటిని పాతేసేసి చక్కగా కొత్త చెట్లు తెచ్చుకోవడానికి ఉండవు, అవి పాడైపోతాయి అన్నమాట. అలాంటివి తయారు చేశారు. కానీ మనకు స్వతహాగా వచ్చేటటువంటివి ఏవైతే భగవంతుడు సృష్టించాడో ఆయన ఏం చేశాడు? చెట్టులోంచి విత్తనం వచ్చేలాగాను, విత్తనంలోంచి చెట్టు వచ్చేలాగాను. ఒక్కసారి ఆలోచిస్తుంటే చిన్న చిన్న విషయాలకు కూడా భగవంతుడి యొక్క సృష్టిని మనం పొగడాలి. చిన్న చిన్న విషయాలకు, ఏవో పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. ప్రతి చిన్న విషయం లోపల కూడా ఆశ్చర్యపోతూ ఉండాలి, ఎందుకు ఇంత గొప్పగా జరుగుతుంది అని చెప్పేసి. ఈ ఆశ్చర్యమే మనము భక్త తుకారాం సినిమా లోపల చూసాం, ఎన్నోసార్లు తెలుసుకున్నాం. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు, భలే భలే అందాలు. భగవంతుడు సృష్టి లోపల అన్ని అందమైనటువంటివే. ప్రతి అందము మనకు ఆనందాన్ని కల్పిస్తుంది. ప్రతి అందము మనకు ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఆశ్చర్యం. ఒక పువ్వు ఏ విధంగా సూర్యుడు రాగానే సూర్యుడి వైపు చూస్తుంది, గుమగుమలాడుతూ ఉంటుంది, ముడుచుకుంటుంది, తెరుచుకుంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా చక్కటి వాసన ఇస్తుంది. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి? ఆ పుష్పం లోపల ఆ గంధం ఎవరిచ్చారు? మళ్ళీ అందులో ఉన్నటువంటి దాన్ని తేనెటీగలు అంతా కలెక్ట్ చేసేటటువంటి ఆ తేనె ఎక్కడి నుంచి తయారైంది? ఎందుకు తయారు చేస్తాయి? ఇంత చేసి పోనీ తేనె తయారు చేసిన తర్వాత అవి తేనె తింటాయి, ఆ పాపం అవి కూడా తిను, మనం వచ్చి కొట్టేసి వేసుకుంటాం. దాన్ని మనం మధుకర న్యాయం అని భగవద్గీతలో తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా అందరికి? అజగర న్యాయం. గురువు అండి సార్, తేనెటీగా మనకి ఒక గురువు, గురువుల్లోని అతను ఒక గురువు అన్నమాట. అవును. సో మనం భగవద్గీత తెలుసుకున్నాము. తినకుండా కూడబెట్టి వెళ్ళిపోతారు, అదనమాట. అవును, కరెక్ట్. సో మనం అజగర న్యాయం, మధుకర న్యాయం అని భగవద్గీతలో తెలుసుకున్నాం. అజగర న్యాయం అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. తన దగ్గరికి వచ్చినది మటుకే తీసుకుంటుంది, ఏమీ రాకపోతే అలాగే ఉండిపోతుంది, ప్రయత్నం చెయ్యదు. కరెక్ట్, కరెక్ట్. నాకు అనాలోచితంగా అనాయాచితంగా వచ్చినటువంటిది మాత్రమే తీసుకుంటే దాన్ని అజగర న్యాయం అంటారు. మరి మధుకర న్యాయం అంటే ఏంటి? తేనెని స్వీకరి తనకేమి లాభం లేకపోతే కష్టపడి కూడబెట్టి పెడుతుంది. కూడబెట్టిన వస్తువులు ఏమైతాయి? మనం వాడుకోము. జీవితంలో ఎవరో వేరే వాడు వాడేసుకుంటాడు, పరుల పాలు అవుతుంది. కాబట్టి మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే ఎంతసేపు కూడా కూడబెట్టడం అనేటటువంటిది ముఖ్యం కాదు. కూడబెడుతూ పోయామంటే అది వేరే వాడు ఎవడో వాడుకుంటాడు, మనం కూడబెట్టుకున్నది ఇంకోటి ఎవడో వాడుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్, ఇది ప్రతిదీ ప్రపంచంలో ఆనందమే. ఆయన శంకరాచార్య దేశాటన చేస్తూ
ప్రతి దాన్ని చూస్తుంటాడు. ఒక చెట్టుని, ఒక రెమ్మని, ఒక కొమ్మని, ఒక కొండని, ఒక నీటిలో తిరిగే వాటిని, నేల మీద తిరిగేటటువంటి వాటిని, పక్షులను అన్నింటినీ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ. ప్రతి చోట కూడా మాయ, ఆశ్చర్యం. ఇంత తెలివితేటలు ఎక్కడివి, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఎక్కడిది. ఈగలు ఎంతో పై నుంచి కూడా కింద ఉన్న తన ప్రేని చూస్తుంది, చూసి టక్కువ వచ్చి పట్టేసుకుంటుంది. అంత షార్పెస్ట్ ఐస్ ఎక్కడి నుంచి ఇచ్చారు తనకి, అంత వేగం ఎక్కడి నుంచి ఇచ్చారు. ఆ రెక్కలు కొట్టుకోవాలని ఎలా తెలుసు దానికి? రెక్కలు కొట్టుకుంటూ ఇలా ఆగింది అంటే అది అలా స్మూత్ గా వెళ్తుంది. ఇవన్నీ ఎవరిచ్చారు? ఎంత తెలివితేటలు ఎవరిచ్చారు? ప్రపంచంలో మనం ఏది తయారు చేసినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని చూసే మనము తయారు చేసుకున్నాం. మనం కొత్తగా తయారు చేసింది ఏది లేదు ఈ ప్రపంచంలో, అన్ని కూడా భగవంతుడు ఇస్తే తయారు. సృష్టి రహస్యం సార్, సృష్టి రహస్యం. అవునండి సార్. నమస్తే సార్. శేషప్ప కవి కూడా ఒక శ్లోకం చెప్పారు కదా, తల్లి గర్భం నుండి తేడు ధనమెవ్వడు, వెళ్ళిపోయాడు నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని చెప్పండి మరి. విత్తనాలు విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోదు, తేనె జుంటిగా తెరువులకు దొంగలు తీసుకెళ్తారనేసి చెప్తారు కదండి సార్. అలాంటిదే కదా ఇలా భగవంతుడి తత్వం. కరెక్ట్. అది ఇప్పుడు కరెక్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రపంచం అంతా కూడా భగవంతుడి సృష్టిలో ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో? ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో? ఇన్ని విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రపంచంలో? ప్రపంచంలో ఒక విత్తనము చెట్టుగా మారడం ఏంటి, ఆ చెట్టు మళ్ళీ విత్తనాలను ఇవ్వడం ఏంటి? ఈ సైకిల్ ఎవరు చేశారు? ఒక రాత్రి కాగానే ఒక పగలు ఇలా వస్తుంది. భగవంతుడు 24 గంటల పాటు సూర్య భగవానుడు 24 రూపాలు తీసుకోవడం ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించినట్లయితే భగవంతుడి కంటే గొప్ప వ్యక్తి ఇంకెవడు లేడు. మన సైంటిస్టులు అందరూ ఇంత చిన్న నీటి బిందువులు కూడా కాదు. సో కాబట్టి ఈ విత్తనాలు అనేటటువంటి, మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు అవర్ విత్తనాలు. సో భగవంతుడు సృష్టి లోపల అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది ఆ విత్తనం. ఆ విత్తనము పితృదేవతలకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం సరైన క్వాలిటీ ఫుడ్ పెడితే, మన పితృదేవతలకు అనేటప్పుడు మనం ఏం చేస్తాం, ఏది పెడితే అది అడ్డమైనది పెడతామా? పెట్టాం. మంచి క్వాలిటీ రైస్ పెడతాము, మంచి క్వాలిటీ నువ్వులే చూసుకొని పెడతాము. ఉన్న దాంట్లో వాడు ఎవడో చీప్ క్వాలిటీ ఇస్తే మనం తీసుకోము. సో పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటిది విత్తనం, మొదటిది. రెండవ విత్తనం అంటే ఏంటి? రెండవ విత్తనం అంటే ఏంటంటే వంశం నిలబడడం. విత్తనము మగవారు, క్షేత్రము ఆడవారు. అంటే ఒక సరైనటువంటి క్షేత్రంలో సరైన విత్తనం ద్వారా జీవితం అంతా కూడా ముందుకెళ్తుంది, వంశము చాలా చక్కగా ముందుకెళ్తుంది. కాబట్టి సరైనటువంటి విత్తనము పితృదేవతలకు అవసరము. పితృదేవతలు ఎంతవరకు చూసేది ఏంటంటే, ముందు మనకు బ్రహ్మ చెప్పినటువంటిది ఏంటి, సృష్టి సరిగా నడవాలి అని చెప్పి మనుషులను సృష్టించాడు. సృష్టి నడవాలి అనేసరికి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? భూమి లేదు. భూమినేమో హిరణ్యాక్షుడు పట్టుకుపోయాడు. ఈయన అంటాడు, స్వయంభూ మనువు అంటాడు, డాడీ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఆయననేమో భూమి పట్టుకుపోయాడు, నువ్వేమో నన్ను సంతానం తీసుకురా అంటున్నావు. స్వయంభూ మనువు శతరూప ఇద్దరు నిలబడ్డారు, ఏం చేయమంటారు ఇప్పుడు? అప్పుడు వాళ్ళ డాడీ చెప్తారు అనమాట, ఆగు అని చెప్తే ఆయనలోంచి అప్పుడు యజ్ఞవారాహం రావడము, ఆయన ముక్కు దీంట్లోంచి అప్పుడు పెద్దగా చూస్తుండగానే పెద్దగా ఎదగడము, తర్వాత నీళ్ళలో దాచిపెట్టినటువంటి రసాతలంలో దాచినటువంటి భూమిని బయటికి తీసుకురావడము, ఆ భూమిని స్వయంభూ మనువు శతరూప చక్కగా దాన్ని పరిపాలించడము, వారిద్దరు పిల్లలు స్వయంభూ మనువు ప్రియవ్రతుడు దీన్ని చక్కగా పరిపాలించడము, ద్వీపాలుగా డివైడ్ చేయడము, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే నారాయణీయం అంటే భాగవతం. నారాయణీయం అనేటటువంటిది ఒక చిన్న ఫార్మ్ ఆఫ్ భాగవతం. శ్రీమద్ భాగవతం, శ్రీకృష్ణుడి భాగవతం యొక్క మినీ భాగము. 18,000 శ్లోకములను 1000 లాగా చేసినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నారాయణీయం అంటారు. ఓకే, దాని ఒరిజినల్ ఫామ్ 18,000 శ్లోకాల శ్రీమద్ భాగవతం. సో ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు ఇది. సో కాబట్టి ఏమైంది, సృష్టి నిలబడం అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. ఆ సృష్టి నిలవాలి అంటే స్వయంభూ మనువు నుంచి మొదలెట్టి మన పితృదేవతల వరకు కూడా వంశం బాగుండాలి. ఎప్పుడైనా బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు మనని ఆశీర్వదిస్తుంటారు, పితృ పౌత్రాభివృద్ధిరస్తు అంటారు. పితృలు పౌతులు అందరూ అభివృద్ధిరస్తు, అందరూ కూడా బాగుండాలని, వంశం అంతా బాగుండాలి అని చెప్పేసి అంటారు. ఆ వంశం అది అందుకోసమని పితృదేవతలకు ఏంటంటే ఆ విత్తనం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది 2 అర్థాలలో తీసుకోవచ్చు. ఒకటేమో సహజంగా ఒక వ్యక్తిలో ఉన్న శక్తి ఏదైతే వంశాన్ని అభివృద్ధి చేస్తుందో అది. రెండవది ఏదైతే ఉన్నదో సరైనటువంటి విత్తనం పడితేనే వారికి ఆ ఆహారం సరిగా దొరుకుతుంది. పితృదేవతలకు కూడా మంచి ఆహారం దొరకాలి.
సో అది ఈ 2 రకాలుగా కూడా పితృదేవతలకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి? వర్షము. పితృదేవతలకు ఇష్టమైనటువంటిది ఏంటి? విత్తనము. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. చాలా బాగుందా? నైస్. ఇది అంటే చాలా చిన్నవి, కానీ లక్కీగా ఇవాళ కొద్దిగా సింపుల్ గా ఉంది. ఇంతకు ముందు ఉన్న వాటిలాగా కష్టంగా కాకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోతుంది. బాగుందని. క్లియర్ ఉందా? ముందుకెళ్ళనా? సంక్రాంతికి కూడా పెద్దలకి ఇప్పుడు అందరూ పెద్దలకు కూడా పెడతారు కదండి సంక్రాంతికి. పెట్టచ్చు. మహాలయ పక్షాలలో పెడతారు. మహాలయ పక్షాలలో భోగి రోజున పెడతారు. పెద్దలకి ఇవ్వడం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది, మనకి బాగుంటదండి. పెద్దలకి ఇస్తే ఇవ్వలేని వాళ్ళు కన్నా ఇచ్చిన వాళ్ళు బాగుంటారు. క్వశ్చన్ ఒక్కసారి చెప్పరా సార్? పితృదేవతలకు ఇష్టమైనది ఏదా, లేకపోతే పితృదేవతలకు ఇచ్చే తర్పణం ఏదా సార్? పితృదేవతలకు ఇష్టమైనది ఏది? ఫస్ట్ ఏమో దేవతలకు ఇష్టమైనది ఏది అంటే వర్షము. ఎందుకంటే ఆ వర్షం వల్ల మనం అందరం అభివృద్ధి చెందుతున్నామని వాళ్ళు మనం చూసి సంతోషపడుతున్నారు. రెండోది ఏంటంటే పితృదేవతలకి, దేవతలలో స్పెషల్ కేటగిరీ పితృదేవతలు. ఈ పితృదేవతలకు ఏది కావాలి అంటే వాళ్ళ విత్తనము చాలా ఇంపార్టెంట్. విత్తనం సరిగా ఉంటేనే వాళ్ళకు మంచి భోజనాలు వస్తాయి. విత్తనం సరిగా ఉంటేనే వాళ్ళ వంశం కూడా అభివృద్ధి చెందుతుంది అని మీనింగ్. క్లియరా? అర్థమైందా? అర్థమైందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 3వ ప్రశ్నకి వెళ్తామా? చాలా చక్కటి, ఇవాళ చాలా సింపుల్ గా ఉన్నాయి, ఏం పెద్ద కష్టపడకుండా ఉండేది. పేరు ప్రతిష్టలు పొందే వాళ్ళకి ఏది కావాలి? కీర్తి, పేరు ప్రతిష్టలు పొందాలి అంటే ఏముండాలి, ఏది ఉత్తమం అని చెప్పేసి అడిగాడు. తక్కువ అని చెప్పేసి అడిగిన జవాబు ఆవులు అని. ఆవులుంటే చాలు. ఆ రోజుల లోపల ఆవులుంటే చాలు. అది కాక నాలాగా మంచిగా బొజ్జ అది ఇది ఉన్న వాళ్ళని చూసి అందరూ ఇక అబ్బా ఏమున్నాడే ఇతడు, చాలా స్మార్ట్ ఉన్నాడు అని. ఎందుకు? ఆ బొజ్జ ఎక్కువ ఉంది అంటే వాడు ఎక్కువ మందిని పోషించగలడు అని చెప్పి, వాడు ధనవంతుడు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అట్లాగే ఆవులు ఎవరింట్లో అయితే ఆవు సంపద బాగుంటుందో, ఆవు సంపద బాగుంది అంటే వాడికి భోగభాగ్యాలు ఉన్నాయని. మనం లగాన్ సినిమా అందరూ చూసారా? లగాన్ సినిమా లోపల హీరోయిన్ కి నీకు ఏం కావాలి అంటే ఇట్లా అన్ని చెప్పుకుంటూ చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక 2 ఆవులు ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. జ్ఞాపకం ఉందా లేదా? లగాన్ సినిమా చూసారా ఎవరన్నా? లేదా ఆస్కార్ కూడా వెళ్ళింది. హలో, ఆమిర్ ఖాన్ మూవీ ఎవరు చూడలేదా? ఒకరిద్దరు చూసారు అంతేనా? అది అంటే మీ అంత డీప్ గా గుర్తులేదు సార్. మరి గుర్తుంచుకోవాలి. ఎట్లాంటి సినిమాలు అట్లా వదిలేస్తారా? ఇప్పుడు సినిమాలు చూసినా కూడా శ్రద్ధగా చూడండి. క్రికెట్ మ్యాచ్ వరకే లగాన్ సినిమా అంటే క్రికెట్ మ్యాచ్ అనేది గుర్తుంటుంది సార్. కరెక్ట్. అందులోపల హీరోయిన్ ని అడుగుతాడు నీకు ఎవరు కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి అంటే చెప్తుంది ఆమె కొన్ని క్యారెక్టరిస్టిక్స్. అందులోపల ఒకటి ఏంటంటే ఇట్లా వాళ్ళ ఇంట్లో 2 ఆవులు ఉండాలి అని చెప్తుంది అనమాట. అంటే వాళ్ళు రిచ్ పీపుల్, కొద్దిగా నాకు పోషణకి ఇంకా బెంగ ఉండదు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు వీడి తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆమెకి ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు చెప్తాడు మా ఇంట్లో 2 ఆవులు కూడా ఉన్నాయి అని చెప్తాడు. చెప్పగానే ఆమె నవ్వుకుని తెలుస్తుంది. అంటే ఆవులు ఉన్నా లేకున్నా ఆమె అతను ఇష్టపడింది అది వేరే సంగతి, కానీ ఆవులు ఉన్నాయి అని వాడు కన్ఫర్మేషన్ ఇవ్వడము ఇంకొకటి సంతోషం ఇస్తుంది. ఎంత మనల్ని ప్రేమించిన వాళ్ళైనా కూడా మనము వారిని డబ్బు సంపాదనతోని సుఖపెడతామంటే ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించే బాధ్యత మగవాడిదే, 100% మగవాడిదే. సో కాబట్టి ఏమవుతుంది, బాధ్యత సెకండరీ. ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం మంచిది, కానీ అది సెకండరీ. కానీ ప్రైమరీ బాధ్యత ఏదైతే ఉంటుందో, ఆ బ్రెడ్ విన్నింగ్ బాధ్యత ఏదైతే ఉంటుందో అది మగవారిది. సో వారి దగ్గర ఆవు ఉంది అంటే ఏంటి? సో పురాతన కాలం లోపల అన్ని ఆవు నుంచే వచ్చేసేవి. ప్రతి దాని నుంచి ఆవుది. మనం ఇవాళ తిరుప్పావేలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? మీ ఇంట్లోపల దూడలు రాకముందే పాలన్నీ ఒలికిపోతున్నాయమ్మా, మీరు బాగా రిచ్ పీపుల్ అని అందరికీ తెలుసులే అని చెప్పేసి చెప్పడం. రెండోది ఏంటి? మనం స్టార్ట్ శ్లోకాలలో తెలుసుకున్నాం, భోగ భాగ్యాలు ఉన్నటువంటి వస్తువులని మేము వాడము అని చెప్పి. పాల పెరుగు నెయ్యి ఇవన్నిటి గురించి కూడా మాట్లాడతారు. పాలు పెరుగు నెయ్యి వీటితో చేసిన వస్తువులని అంటే ఆ రోజుల్లో వాటితో చేసుకున్నవి భోగ భాగ్యాలకు మూలం. ఇంకొకసారి కూడా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణ నిన్ను ఏది అడిగినా కూడా నిన్ను పాలు కడగడు అడిగితే అది పొంగిపోయేలాగా ఇస్తావు నువ్వు అని చెప్పేసి. అది కూడా సంపదకు, రిచ్నెస్ కి ఆ రోజుల లోపల అది ఎక్కువ ఉండేది. అండ్ ఇంకోటి మీకు మీ అందరికీ కూడా తెలిసిన విషయము, ఇది మన తత్వ విధానంద గారు చెప్పారు. అదే మాటని మనకు గరికపాటి నారాయణరావు వారు నరసింహారావు గారు కూడా చెప్పారు. వారిద్దరిని చక్కగా చెప్పారు కాబట్టి అదే నేను చెప్తున్నాను. ఆ ఈ అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనకు ఆ ఈ అంటే చిన్నప్పుడు ఏం నేర్పించేవాళ్ళు మనకి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇల్లు, నాలుగోది ఇల్లు ఈశ్వరుడు. ఈశ్వరుడు, ఇల్లు ఈశ్వరుడు.
కరెక్ట్. సో మొదటిది ధర్మం. ధర్మం అంటే ఏంటి? అమ్మ. అమ్మ మనకు ధర్మం నేర్పిస్తుంది కదా. రెండోది ఏంది? అర్థము. అర్థము అంటే డబ్బులు సంపాదించడానికి. ఆవు అనేది మనకు డబ్బులు సంపాదించడానికి, మన ఇంట్లో ఎటువంటి ఇది లేకుండా ఉండడానికి. మా తాతగారి టైం లోపల హైదరాబాద్ లో కూడా ఆయన ఆవులు పెంచేవారు. మా తాతగారి టైంలో ఆయన కాకినాడ నుంచి వచ్చేసారు అనమాట 1930s లోపల. వస్తే ఇక్కడ ముస్లిం రాజ్యము, ముస్లిం అలవాట్లే అన్ని ఇవే. వీళ్ళకు ఈవెన్ పాన్లు అవి కూడా బాగా ముస్లిమ్స్ లాగానే వేసుకునేవాళ్ళు. మా తాతగారు, మా నాన్నగారు, వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా ముస్లిం అలవాట్లు బాగుండేవారు. సో అయితే కానీ ఆవులు మాత్రము చాలా బాగా పెంచేవారు. ఒక్క ఆవును కూడా చనిపోయే వరకు కూడా ఆయన ఇంట్లోనే ఉంచేవారు, కానీ పాలు ఇవ్వట్లేదు కదా అని ఎప్పుడు వాటిని బయటపడేయలేదు. అంత ప్రేమగా చూసుకునేవారు మా తాతగారు. ఒక ఆవు అయితే బాగా ఎట్లా అంటే చాలా అగ్రెసివ్గా ఉండేది. మా తాతగారు చాలా షార్ట్గా ఉంటారు, నాకంటే కూడా షార్ట్గా ఉంటారు, కానీ ఆయన చూస్తే అది ఆగిపోయేది. అందరేమో మా బాబాయిలు, అత్తయ్యలు వీళ్ళందరూ తలుపులు వేసుకుని ఉండేవాళ్ళట. ఇది నాకు తెలియదు, మా అత్తయ్యలు వాళ్ళు చెప్తుంటే విన్నాను అనమాట. అంటే అప్పుడు మా తాతగారు వచ్చి పద పద అని కొడితే వెళ్ళిపోయేది అది. సో ఆవు అనేటటువంటిది మనకు ఆవు గురించి ఒక విషయం అండి. ఆవు గురించి చెప్పండి. ఒక మంచి విషయం అన్నమాట. ఆవు ఎవరైతే పెంచుతారో వాళ్ళ యజమాని వచ్చి భుజం మీద తట్టి, అంటే పొట్టలా తట్టి చెప్తే వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఆవు ఆ మనిషిలో ఏవైతే జబ్బులు ఉన్నాయో, ఏ హెల్త్ కి ఏం కావాలో దానికి తగ్గ పసరు వెళ్ళి తినేసి పాలిచ్చిదట అండి. అది పోయినప్పుడు ఆయనకి ఏం వ్యాధి ఉందో దానికి తగ్గట్టు గడ్డి అక్కడ తిని పాలిస్తుందంట. అప్పుడు అది హెల్త్ కి నేను చిన్న షార్ట్ ఫిల్మ్ చూసాను, అబౌట్ 8 minutes మేబీ, లక్ష్మి అని. వీలైతే చూడండి సార్ ఆన్ యూట్యూబ్. ఆవు గురించే అనమాట. అంటే వెంకటేష్ మూవీ లక్ష్మీ బావ అదేనా? అంటే ఇది వెరీ స్మాల్ మూవీ సార్. అదే అది కాదు సార్, షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. జస్ట్ 10 minutes, చాలా చక్కగా ఉంది. అంటే ఆవు నాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో. షీ విల్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. ఆ తర్వాత ఈ ఆవును చూస్తూ చూస్తూ ఆవుతో మాట్లాడుతుంది. నీకు పిల్లలు ఉన్నారు, నాకు లేరు కదా, నన్ను ఎందుకు ఇలా మర్చిపోయావు, నువ్వే కదా నాకు తల్లివి, తండ్రివి, దేవుడివి అని అలాగ లాస్ట్ కి ఇంకా అలా ప్లీడ్ చేస్తుంది అనమాట ఆవిడ. అప్పుడు అది బ్లెస్ చేస్తుంది సార్, చెయ్యి నాకుతుంది. అంటే అలాగా ముద్దు చేస్తా ఉంటే ఇచ్చేస్తుంది. దెన్ ఫాలోయింగ్ డే మనకు చూపిస్తారనమాట ఈ గుడ్ న్యూస్ ఆవిడకి, దట్ షీస్ కన్సీవ్డ్ అని. చాలా బాగుంది. వెరీ షార్ట్ ఫిల్మ్ ఆవు గురించి, చాలా బాగుంది సార్. టైం ఉంటే చూడండి. వెరీ స్మాల్, 8 minutes మేబీ, అంతే. తప్పకుండా చూస్తాను. ఇంకొక మంచి విషయం ఆవు గురించి, మంచి విషయం అంటే ఆవులు ఉంటాయి కదండి. ఆవులున్న ఇంట్లో ఎప్పుడు కూడా సంపదకి లోటు ఉండదు. తర్వాత ఆవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం ఏవైనా విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే, మంచి విషయాలు అవి అక్కడే కూర్చొని ఆ ప్రసంగం చేసుకుంటే అవి జయం అవుతాయి ఆవులు ఉన్న దగ్గర. అదండి. వెరీ గుడ్. సత్యప్రభ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఆవు వీపు పైన ఇట్లా రుద్దడం, ఇట్లా మెడ కింద ఇలా అంటే షుగర్ రాదట సార్. షుగర్ కూడా రాదని. ఆవుది యాక్చువల్ గా ఒక పెద్ద మా ఆర్ఎస్ఎస్ ఆవుది గోసేవ సమితే ఉంది. నేను ఒక అందులోపల క్విజ్ అది కూడా ఉంటుంది, నేను అది పంపిస్తాను మీకు. వీలైన వాళ్ళ క్విజ్ కూడా సాల్వ్ చేయండి. అందులోపల ఆవు గురించినటువంటి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అలాంటి ఆవులనే పెంచుతాము. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పక సైదాబాద్ లో ఉన్నటువంటి మా ఆర్ఎస్ఎస్ గోసేవ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. ఆర్ఎస్ఎస్ లో ఒక డిపార్ట్మెంట్ పేరు గోసేవ డిపార్ట్మెంట్. సో అక్కడ మీరు చూస్తే అసలు ఆవులు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తాయో. మీరు వెళ్ళి ఇక్కడ టెంపరీగా ఒక ఆలయంలో పెంచాడు, ఇంకో చోట ఎక్కడో పెంచాడు, అక్కడ ఇక్కడ అంటారు కదా, అవి సరిగా ఉండవు. మా ఆర్ఎస్ఎస్ వాళ్ళవి. అదే విధంగా మా ఇంటి దగ్గర పాండురంగ స్వామి ఆలయంలో కూడా పాండురంగ గోసేవ ఉందన్నమాట. అవి ఎలా ఉంటాయంటే మనకు భయం వేస్తుంది దగ్గరికి వెళ్తే. అంటే అబ్బా ఎంత భయం వేస్తుందో అవి. సో కపిల ధేనువులు కూడా చాలా ఉన్నాయి, అన్ని రకాల ధేనువులు ఉన్నాయి. అవి వీలైన వారు చూడండి. ఎనీవే నేను అది పంపిస్తాను. ఆవు మీద సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ప్రతిదీ ఉంది. ఎనీవే కమింగ్ బ్యాక్ అవర్ డిస్కషన్, ఆవు అనేటటువంటిది అర్థానికి మాత్రం ధర్మానికి చూపించింది. విషయం కూడా విన్నా నేను. వినబడుతుందా సార్? చెప్పమ్మా. ఆవు గురించి ఇంకొక మ్యాటర్ కూడా విన్నా నేను.
అది ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కూడా ఆక్సిజన్ చేస్తుందని. అవును అవును కరెక్టే, అవి అవును అది కూడా కరెక్ట్. సో మనం అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఆవుది నేను ఆ ప్రింట్ పంపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ కాకుండా అందులో ఒక 100 పాయింట్లు ఉంటాయి. అది వాళ్ళ రాత్రే పంపిస్తాను అందరికి కూడా తప్పకుండా. లాస్ట్ క్విజ్ ఉంటుంది, క్విజ్ కూడా అందరూ అటెంప్ట్ చేయండి. ఓకే, సో అందులో మనం ఆవుకి పాయిజన్ ఇస్తే కూడాను దాని అవశేషాలు దేనిలో కూడా ఉండవంట సార్. పాలు కానీ, పేడ కానీ, గంజిలో కానీ దేంట్లో కూడా ఉండవంట సార్. ఓకే ఓకే వండర్ఫుల్. అయితే ఎనీవే మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటిది ఈ ధర్మరాజును అడిగినటువంటి ప్రశ్న వేరు, మనం నేర్చుకుంటున్నది వేరు. బట్ మీరు అందరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, ఐ రియల్లీ లైక్ ఇట్. హౌఎవర్ ఇక్కడ ప్రశ్న వేరు, జవాబు వేరు. ప్రశ్న ఏంటంటే కీర్తి ప్రతిష్టలు కోరుకునే వాళ్ళకు ఏది ఉత్తమం అంటే, కీర్తి ప్రతిష్టలు కావాలి అంటే వాడి ఇంట్లో ఎక్కువ ఆవులు ఉంటే చాలు, వాడు వెరీ పాపులర్ అయిపోతాడు. ఎందుకంటే వాడు బాగా డబ్బున్నవాడు అన్నటువంటి దీంట్లో. ఎందుకంటే మనకు ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాలి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ ధర్మం నేర్పిస్తుంది, ఆవు మనకు అర్థం అంటే డబ్బులు, ఇల్లు అనేది మన స్టేటస్ ని చూపిస్తుంది, మనం ఒక సొంత ఇల్లు కట్టుకున్నాము, ఇవన్నీ ఏంటంటే మనకు ఉన్న స్టేటస్ చూపిస్తుంది. ఈశ్వరుడు అంటే మోక్షము. సో ఇది కామము, ఇది అర్థము, ఇది ధర్మము, ఇది మోక్షము. మోక్షం అంటే ఈశ్వరుడు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే దాంట్లో ధర్మార్థ కామ మోక్షాలు మిగిలాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్థము అనే దానికి ఆవు అంటే సంపదకు ఆవు ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనము గ్రహిస్తున్నాం. ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మళ్ళీ వ్యవసాయానికి కూడా అది చాలా ఇంపార్టెంట్ అది. సో ఇది కాక పాడి పంటలు సమృద్ధిగా ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఏంటంటే అబ్బో వీళ్ళింట్లో ఆవులు ఉన్నాయిరా అని చెప్పేసి గౌరవం, మంచి స్థిరత్వం, ఇవన్నీ కూడా బాగా వస్తాయి. కాబట్టి ప్రతిష్ట ఎవడైతే కోరుకుంటాడో పేరు ప్రతిష్టలు, వారింట్లో ఆవు ఉండాలి అని చెప్పేసి ధర్మరాజు జవాబిస్తాడు. ఇవ్వగానే యక్షుడు సంతోషపడతాడు. 4వ క్వశ్చన్ ఏంటంటే సంతానం కోరుకునే వారికి శ్రేష్టమైనది ఏంటి? సంతానం కోరుకుంటున్నారు, సంతానం అంటే ఏంటి, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనగానే టక్కుమని జవాబు చెప్తాడు, పుత్రుడు అంటాడు. పుత్రుడు అనగానే మగ ఆడ అని కాదు, జనరల్ గా అంటే మగవాడు పుట్టింటే వంశము ముందుకెళ్తుంది అనేటటువంటి ఒకటి. ఇప్పుడు ఇక్కడ తప్పర్థాలు మనం తీసుకోకూడదు దయచేసి. ఆడవాళ్ళు పుట్టద్దా అని కాదు, ఎవరైనా సరే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. వృద్ధాప్యం లోపల తల్లిదండ్రుల్ని పోషించగలగాలి, మరణానంతరం అంత్యక్రియలు జరిపించాలి, ప్రతి సంవత్సరం కూడా వారికి కర్మకాండలు చేయాలి. సో ఇవన్నీ కాక వంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పుత్రుడు, సంతానం ఉండడము గృహస్థులకు అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే సంతానం కోరుకుంటారో, పూర్వకాలం లోపల సంతానం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమయ్యేది. 1000 సంవత్సరాలు వాళ్ళు భార్యలతోని ప్రేమగా ఉన్నప్పటికీ కూడా వారికి సంతానం ఉండేది కాదు. చివరికి ఏమయ్యేది, ఆర్టిఫిషియల్ గానే వాళ్ళకి పాయసం ద్వారా వాటి ద్వారానే పుట్టేవాళ్ళు. అది సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్ గా భగవంతుడి యొక్క వరం వల్లనే పుట్టేవాళ్ళు ఆ రోజుల లోపల. సో సరే, మనకు ఎప్పుడైతే ద్వాపర యుగం వచ్చిందో అప్పుడు కొద్దిగా బెటరు. సో ద్వాపర యుగం వచ్చే వరకు కూడా మనకు పాయసం ద్వారా కూడా పిల్లలు పుట్టేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టాలి అనేటటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వీళ్ళ వారసత్వ సంపదను ముందుకు తీసుకెళ్లాలి, వీళ్ళ నాలెడ్జ్ ను ముందుకు తీసుకెళ్లాలి. ఇలాగా అన్ని రకాలుగా కూడా పుత్రుడు అవసరము. కాబట్టి ఇక్కడ సంతానము అనగానే మగవాడు అని అనుకోకుండా ఆడవాళ్ళైనా పర్వాలేదు, ఆడవాళ్ళైనా కూడా వాళ్ళు వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు. చాలా మంది, ఆయన వాత్సాయనుడు ఉన్నాడు, ఆయన అటు భార్య సైడు పేరు తెచ్చుకున్నాడు, ఇటు ఈయన అమ్మ వాళ్ళ సైడ్ కూడా, అంటే భార్య సైడ్ ఉన్న ఇంటి పేరు తీసుకుంటాడు. నేను మర్చిపోయాను ఆయన ఇంటి పేరు. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ ఉన్న ఇంటి పేరు, 2 ఇంటి పేర్లు కూడా తీసుకుంటాడు ఆయన. మామగారు అడుగుతారు, మా ఇంటి పేరు కూడా తీసుకో, మా వంశాన్ని వృద్ధి చేయాలి అని. సో ఆయన అట్లా మహానుభావుల్లాగా మిగిలిపోయాడు అన్నమాట. సో ఈ విధంగా ఏమైందంటే పుత్రుడు అనేటటువంటిది చాలా ముఖ్యము. సంతానం కొనుక్కునే వాళ్ళ లోపల ముఖ్యమైనటువంటిది పుత్రుడు అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే సంతోషపడతారు. అంటే ఏం నేర్చుకున్నాం ఇవాళ మనము? ప్రకృతి లోపల వర్షం ఏదైతే ఉన్నదో ఇది మనకు దేవుడు సంతోషంగా ఇస్తాడు, మనం కూడా దాని ద్వారా సంతోషపడతాము అనేది మొదటిది. అంటే ఈ వర్షం అనేది దేవుడు అసలు ఇక మనకు, అందుకోసమే వర్ణదేవుడు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. రెండోది వ్యవసాయం లోపల విత్తనం చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే మనకి ఇంత పంట పండదు. అదే మన పితృదేవతలకు కూడా ఇంపార్టెంట్. పితరులు కాదు, పితృదేవతలు. పితరులు అంటే మన పేరెంట్స్, పితృదేవతలు అంటే డిపార్ట్మెంట్. పితృదేవతలు అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అన్ని చూస్తారు, ఎన్వలప్ చూస్తారు, ఎవరికి వచ్చింది, ఇది వీళ్ళకి పంపించాలి, ఇవన్నీ చేసేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక 100 మంది క్లర్క్లు, 1000 మంది ఆఫీసర్స్, ఇట్లా చాలా మంది ఉంటారు అనమాట. సో అది పితృదేవతల డిపార్ట్మెంట్. మూడోది ఏంది, గృహస్థుడు ఎవరైతే ఉన్నాడో వాడు పేరు ఎక్కడి నుంచి వస్తుంది, వాడికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి.
ఆవులు ఉంటే చాలా ఆ రోజుల లోపల, ధర్మరాజు ఉన్న రోజుల లోపల. అందుకోసమే మనం చూసినట్లయితే ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అది కూడా విన్నాం మనం మహాభారతం లోపల, విరాట పర్వంలో వస్తుంది. అంతకంటే ముందు మనము ఘోషయాత్ర కూడా విన్నాం కదా మహాభారతంలో. ఆ ఘోషయాత్రలో ఏమంటాడు వాడు, వాళ్ళు మనము పాండవులని సతాయిద్దాము, వాళ్ళు ఉన్న చోటికి వెళ్దాం, మనము వెళ్ళేసి వాళ్ళని అవమానం చేద్దాం. వాళ్ళేమో చాలా కష్టపడుతున్నారు అరణ్యంలో, మనమేమో ఇక్కడ బయట వచ్చేసి పార్టీలు చేసుకుందాం. చలో అందరు నువ్వు స్పీకర్ తీసుకురా, నువ్వు పాటలు తీసుకురా, నువ్వు అప్సరసలను తీసుకురా, వాళ్ళందరి ముందు ఇష్టం వచ్చినటువంటి మాంసం తినడం, అవి తినడం, మంచి మంచి వంటలు చేసుకొని తినడము, డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ మనము ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఎదురు చూసుకొని చాలా ఏడుస్తారు. అంటే కానీ ఈ ఐడియా చెప్తే నాన్న ఒప్పుకోరు అంటే అయినా సరే చెప్తామని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తామంటారు. నాన్నకి చెప్తామని అయితే వద్దు నాన్నకి చెప్పొద్దు అంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అడవి లోపల, ఆ అడవి దగ్గరే మనకు ఆవులు ఉన్నాయి, ఆవులని కాపాడే దీని మీద మనం అక్కడికి వెళ్దాము అంటారు. సరే అంటారు. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వీళ్ళ వాడే ఒకడు వస్తాడు, వచ్చేసి సభలో అందరి ముందు అడుగుతారు, మహారాజా మేమున్న దగ్గర ఆవులని సింహాలు అవి ఇవి వేటాడుతున్నాయి, కాబట్టి మాకు మీ సహాయం కావాలి అంటాడు. అనగానే వెంటనే ఈ నలుగురు గ్యాంగ్ తయారవుతారు. డాడీ మేము వెళ్తామంటే మేము వెళ్తామని చెప్పి నలుగురు తయారవుతారు. దుష్ట చతుష్టయం తయారై అలాగా ఏదో ఒక సాకు చూపించేసి, అయినా కూడా ధృతరాష్ట్రుడికి అర్థం కాక కాదు, ఆయన అంటాడు, అరే అక్కడికి వెళ్ళకండి రా, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, నా మాట వినండి అంటే, నాన్న మేము ఎందుకు వెళ్తున్నాం, మన ఆవులు కాపాడుకోవద్దా, ఆవులు లేకపోతే మన రాజ్యం ఉంటదా అని అడుగుతారు. కానీ ఆయన ఏం మాట్లాడలేడు. ఆయనకు తెలుసు వీళ్ళు దుష్ట ఆలోచన తెలిసినా ఏం చేయలేక ఊరుకుంటాడు. వాళ్ళు అక్కడికి వెళ్తారు, వెళ్ళి యక్షుడితో కొట్లాడటము, ఆ తర్వాత దుర్యోధనుడు పట్టుబడ్డము, కర్ణుడు పారిపోవడము, తర్వాత వెంటనే వాళ్ళ వీళ్ళ సేవకులందరూ వెళ్తారు ధర్మరాజు దగ్గరికి, వెళ్ళి మా వాళ్ళని కాపాడు, దుర్యోధనుడిని కాపాడు, వాళ్ళు ఎత్తుకుపోయారు, భార్యలను కూడా ఎత్తుకుపోయారు అనగానే అయ్య బాబు ఎత్తుకుపోయాడు అని చెప్పేసి అప్పుడు వెళ్ళి అర్జునుడు ఒక్కడే వెళ్తాడు, తర్వాత భీముడు కూడా వెళ్తాడు. ముందు భీముడు వెళ్ళని అంటాడు, సరే ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ యక్షుడిని ఓడగొట్టి అతన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ధర్మరాజు అంటే, ఏం నాన్న ఇట్లా ఎందుకు చేస్తావు, తప్పు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మన వంశపరం ఏమైతుంది అని చెప్పి మందరించి పంపించేస్తాడు. సారీ అన్న ఇంకెప్పుడు చెయ్యనని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి దుర్యోధనుడు. వెళ్ళిన తర్వాత ఇక నేను చచ్చిపోతాను, నాకొద్దు బాబోయ్ ఈ జీవితం వద్దు, నేను ఇంకా శరీరం వదిలేస్తానని చెప్పి కూర్చుంటాడు. ధృతరాష్ట్రుడికి చెప్తాడు, నేను రాజుగా పట్టాభిషేకం చేస్తాను. వాడు ఏడుస్తాడు, అన్న నువ్వు చచ్చిపోయావంటే అన్నదమ్ములం అందరం చనిపోతాం, మరి అప్పుడు ఏం చేయాలి అనగానే కూర్చుంటారు. కూర్చోగానే అప్పుడు ఆ రోజు రాత్రి వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ సమయం లోపల ధర్మరాజు ఈయన దుర్యోధనుడు శరీరాన్ని వదిలేద్దాం అనుకునే సమయం లోపల శుక్రాచార్యుడు ఈయన లోపలికి తీసుకెళ్లడం, పాతాళం లోపలికి తీసుకెళ్తాడు. కృత్య అని ఒక రాక్షసిని పంపించడం, ఇవన్నీ మనం తెలుసుకున్నవే, మళ్ళీ మీకు క్విక్ రివిజన్ కోసం చెప్తున్నా. యక్ష ప్రశ్నలు స్టార్ట్ అయ్యే ముందు లోపలికి వెళ్ళడము, లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి, బాబు మనం రాక్షసులము, బేసికల్లీ అక్కడ ఉన్నది దేవతలు, ఇక్కడ ఉన్నది రాక్షసులు, మనం రాక్షసులను గెలవాలి, నువ్వు అలా ప్రాయోప్రవేశం చేయకూడదు, అంటే నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు, శరీరాన్ని వదలకూడదు, మన రాక్షసులు గెలవాలి, ఇగో నీ బాడీ చూసుకో అక్కడ ఉంది అంటే అక్కడ చూసుకుంటాడు. తన బాడీని చూసుకోగానే రాక్షసుడు తను అయ్యో ఇదా అని చెప్పేసి పైకి వచ్చి ఎవ్వరికి చెప్పాడు ఈ మాట. అన్న ఏంటి అంటే, ఏం లేదు మనం మళ్ళీ వెళ్ళిపోతాం రాజ్యానికి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడి లోపల రాక్షసత్వం పెరిగిపోతుంది, అందరి లోపల రాక్షసత్వం చూసేసరికి భీష్ముడిలో ద్రోణుడిలో కూడా ముఖంలో రంగులు మారుతూ ఉండడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. చూసి సంతోషపడుతూ ఉంటాడు, అమ్మయ్య అందరిలో కూడా రాక్షసత్వం వచ్చింది. భీష్ముడు లాంటి మహానుభావుడిలోనే రాక్షసత్వాన్ని నేను చూడగలిగాను, ఆయన దేవతల అంశ, అష్టవసువులలో ఒకడు, అలాంటి వాడిలో కూడా నేను రాక్షస అంశ చూశానని ఆనందపడతాడు. ఈ కథను ఎందుకు చెప్పామంటే అప్పుడు కూడా ఆవుల కారణమే. సో అటువంటివి ఆవులు. ఇక నెక్స్ట్ కుటుంబానికి సంతానం అనేటటువంటిది గొప్ప వరము. ఇక్కడ ఆడమొగ అని చెప్పుకోవడం అంత మంచిది. సో సంతానమే గొప్ప వరము అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మంచిగా అనిపించిందా? ఇప్పుడు సార్ మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే పూర్వం మగవాళ్ళు అనేవారు కానీ ఇప్పుడు ఆడ మగ సేమ్ సమానం, దేంట్లో కూడా తీసిపోరు. అంచేత ఇప్పుడు మీరు చెప్పిన మాట ఇప్పుడు కరెక్ట్ వర్తిస్తుంది. అది సంతానము అంటాను, అందుకే సంతానం అన్నాను. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కటే. కానీ వంశవృద్ధికి ఎవరిదైనా ఒక వంశం ముందుకెళ్ళాలంటే కొడుకుంటేనే కదా, ఆడపిల్లలు ఉంటే వంశం వేరే అయిపోతుంది. అవును, XY క్రోమోజోమ్స్ మగవాడి దగ్గర ఉంటాయి, XX క్రోమోజోమ్స్ ఆడవాళ్ళ దగ్గర ఉంటాయి. సో XY అంటే X అంటే ఆడవాళ్ళు, Y అంటే మగవాళ్ళు. సో ఒక మగవాడు పుట్టాలి అంటే
మగవాడు వై క్రోమోజోమ్ ఇచ్చినప్పుడు ఆడవాళ్ళు వై ఇవ్వడానికి అవకాశం లేదు, వాళ్ళు ఎక్స్ మాత్రమే ఇవ్వగలరు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఐరనీ ఏంటంటే ఆడపిల్లలు పుట్టినందుకు మగపిల్లలు పుట్టినందుకు ఆడవాళ్ళనే నిందిస్తారు కదా సార్. ఎప్పటి మాట చెప్తున్నారు మీరు? 50 ఇప్పుడు ఏళ్ళ కూడా ఉన్నారు ఉంటుంది సార్. సార్, సరే ఇప్పుడు కూడా అక్కర్లేదు, ఉన్నారు. అవి ఇప్పుడైతే మనకు తెలిసిన వాటిలో లేవు, అసలు అలా లేనే లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకే ఎక్కువ స్వాతంత్రం ఉంది, ఆడవాళ్ళే ఎక్కువ ఆనందంగా ఉన్నారు. సో మగవాళ్ళేమో ఆ కష్టపడుతున్నారు. సో ఆడవాళ్ళు ఒకప్పుడు కష్టపడే వాళ్ళు, ఒకప్పుడు వారిపైన అంటే కారణం ఎక్కడ వచ్చిందంటే మగవాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండడము, బయట పనులు చేయడం వల్ల కొంత స్వతంత్రం ఉండేది. ఆడవాళ్ళు స్వతహాగా కొద్దిగా వీక్ ఉండడం వల్ల వాళ్ళని భగవంతుడు వీక్ గా పుట్టించాడు కదా వాళ్ళని. ఆడవాళ్ళు మగవాళ్ళ పనులు చేయాలి అని లేదు, ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు చేయాలి. అంతేగాని ఇప్పుడు మగవాడు చేసినట్టు పనులన్నీ ఆడవాళ్ళు చేస్తారంటే అది అసంభవం, చేయలేరు. మగవాళ్ళు వెళ్ళి డ్రైనేజీలలో దిగుతారు, పెద్ద పెద్ద కష్టమైన పనులు చేస్తారు, వేడి వేడి దీంట్లో దిగుతారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. సో కొన్ని పనులు మగవాళ్ళే చేయగలుగుతారు, కొన్ని పనులు ఆడవాళ్ళే చేస్తారు, తప్పేమీ లేదు. దేవుడు కావాలనే అలా సృష్టించాడు. భగవంతుడు సృష్టిని మనం ప్రత్యేకంగా సృష్టించడం లేదు. ఆడవాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్, మగవాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్. సో ఏది ఏమైనప్పటికీ ఎవరు ఇద్దరు కూడా అవసరమే, సృష్టికి ఇద్దరు కూడా అవసరమే. ఒకరి ఇది లేదు, ఒకరి ప్రమేయం లేకుండా ఇంకొకరి ఇది లేదు. కాబట్టి భగవంతుడి సృష్టిలో అందరూ సమానము, కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు ఎవరు చేసేటటువంటి డ్యూటీస్ వాళ్ళవి. బట్ అది మనకి ఇక్కడ ప్రస్తుతం అది మన యక్ష ప్రశ్నలలో అది మనకు ప్రత్యేకమైన విషయం కాదు. యక్ష ప్రశ్నలలో ఏమన్నారంటే ఆ రోజులో పుత్రుడు అని చెప్పారు, మనం దాన్ని సంతానము అని చెప్పి చెప్పడము కరెక్ట్ అయినటువంటి పదం. చెప్పండి శర్మ గారు. ఆత్మావై పుత్రనామాసి అన్నారు సార్, అదొకటి. అలాగే స్త్రీ పుడితే దశ పరేషాం దశ పూర్వేషాం, ఆ వంశాభివృద్ధిని కూడా తన స్త్రీ కూడా చేస్తుంది, మోక్షాన్ని కూడా ఇప్పిస్తుంది. అదే ఆడవాళ్ళు పుడితే కన్యాదానం చేస్తే ఇటు 10 తరాలు అటు 10 తరాలు, ఆ తరం 21 తరాలు. అది ఇప్పుడు మనము యక్ష ప్రశ్నలలో అది నేర్చుకోలేదు అని చెప్తున్నా నేను. యక్ష ప్రశ్నలలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే సంతానం అని చెప్పేసి అన్నాం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు? చాలా చక్కటి విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు. సో ఇంకేమన్నా ప్రశ్నలలో ఇది కానీ వండర్ఫుల్. అందరూ కూడా చాలా చక్కగా తత్వబోధన మంచి దీన్ని తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ దీన్ని కొనసాగించండి. నేను ప్రతిరోజు చెప్పినట్టుగానే జ్ఞానం అనేటటువంటిది మనకు జీవితాంతము నేర్చుకోవాల్సినది. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఆల్రెడీ పై దాకా వెళ్ళిపోయామేమో అనుకుని అక్కడ ఆగిపోతాం. ఇందాక మనం 5th క్లాస్ 6th క్లాస్ అదంతా చెప్పుకున్నాం కదా, అలా 5th క్లాస్ దగ్గర ఎవరు ఆగవద్దు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాకు ఎక్కువ తెలిసేమో అన్న భావన అనిపించి అక్కడికి ఆపుకుంటాం మనం. కానీ ఎంత దూరం వెళ్తే మనకు అప్పుడు తెలుస్తుంది ఇంకా మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది అన్నది. ఆ సత్యాన్ని మనం ఈ రోజు స్టార్టింగ్ లో తెలుసుకున్నాం. ఈ తత్వం ఇదంతా కూడా ఏంటంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది మనకేమీ తెలియలేదు అన్న సంగతి. ముందు మనకు ఒక 10 విషయాలు తెలియగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం నిండిపోతుంది, గుండె అంతా ఆనందం. కొన్ని రోజులకు అది గర్వంలోకి మారిపోతుంది. తర్వాత ఏమవుతుంది, మనకంటే తక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మనం పరిహసించడం చేయడం మొదలెడతాం, అహంకారం మొదలవుతుంది. కాబట్టి అహంకారం ఎప్పుడైతే మనకు అహంకారం వస్తుందో అది జ్ఞానానికి విరోధం. కాబట్టి ఏం చేయాలి, మనకు తెలిసినటువంటి విషయాలని ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. నాకు చాలా విషయాలు తెలియలేదు అని తెలుసుకోవడమే జ్ఞానం. అలాగా ఇప్పుడు ఈ రోజుకు కూడా ఇన్ని 100 పుస్తకాలను నేను చదవడానికి కారణం ఏంటి అంటే నాకు తెలిసి ఇంకా చాలా ఉంది అని. 18 ఏళ్ల సాధన, ఇంకా ఎంతో తెలుసుకోవాలి అన్న విషయం అర్థమైంది. ఇప్పటివరకు నేను చదువుకున్న అన్ని చదువులలోకి, అన్ని డిగ్రీలలోకి కూడా కష్టమైనటువంటిది ఈ బ్రహ్మ విద్య అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇంకా చేయవలసినటువంటిది చాలా ఉంది. నేర్చుకున్నది గోరంత అయితే నేర్చుకోవాల్సినది కొండంత అని నేర్చుకోవడమే నిజమైన జ్ఞానం. ఆ సత్యాన్ని అందరము తెలుసుకుందామని, దానికి తగ్గటువంటి జీవితాన్ని మనము అలవరుచుకోవాలని మనం గుర్తిద్దాం. ఇంకా సముద్రమంత జ్ఞానంలో కొంతైనా తెలుసుకుంటామా సార్? సముద్రమంత జ్ఞానంలో అసలు ఈ జీవిత కాలంలో ఒక పిడికడైనా తెలుసుకుంటామా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి.
అది జ్ఞాన మార్గం అనేటటువంటిది నిజం చెప్పాలంటే రూట్ తెలిసిన తర్వాత మిగతావన్నీ సులభం అయిపోతాయి. సారం తెలియకనే మనము రకరకాల బాధలు పడుతూ ఉంటాం, కానీ రూట్ తెలిసిన తర్వాత మిగతావన్నీ సులభం అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలే తెలుసుకుంటాం, వేరే విషయాలు తెలుసుకోము. మనం సనక సనందన సనత్ సుజాత సనత్ కుమార వారి విషయం లోపల మనం ఏమనుకున్నాం, వాళ్ళు జ్ఞానయోగులు, వాళ్ళకి కొత్తగా తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ లేదు, అయినా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలే వింటాం. ఇంకా చెప్పాలంటే జ్ఞానము సూపర్ ఫాస్ట్. ఎవరో మ్యూట్ లో లేరండి. జ్ఞానం అనేటటువంటిది సూపర్ ఫాస్ట్. అంటే ఎట్లా అంటే అది ఒక ఫ్లైట్ లాగా, మిగతావన్నీ కూడా రైళ్లు బస్సులు అయితే జ్ఞానం అనేటటువంటిది ఫ్లైట్. ఆ అర్థమయ్యేదాకానే ప్రాబ్లం, అర్థమైన తర్వాత అసలు ఏమి చేయకండి. ఇప్పుడు కారు ఉంది, డ్రైవింగ్ వచ్చేదాకా ప్రాబ్లం, డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఆలోచించి ఇప్పుడు బ్రేక్ నొక్కాలా యాక్సిలేటర్ నొక్కాలా అని ఆలోచించాం. సో జ్ఞాన మార్గం కూడా అంతే. ఆ తర్వాత ఏం చేస్తాం మనం, ఇంకా అదే పని చేస్తాం, వేరే పని చేయం ఇంకా. కానీ ఆ జ్ఞానం తెలిసే వరకు కూడా మిడిమిడి జ్ఞానంలో మనం రకరకాల పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ జ్ఞానం తెలియడానికి ఒక జీవితం అవసరం లేదు, ఒక క్షణం అవసరం అంతే. ఆ సత్యము తెలిసిన జ్ఞానం అంటే ఏం లేదు, ఒక సత్యము. ఆ సత్యం తెలిసిన మరుక్షణము ఇక ఏ విధమైనటువంటి బాధ ఉండదు, ఆనందమే ఆనందం. ఆలోచన ద్వారా అంతే, చాలా సులభము. మనం ఏదో జ్ఞానం కష్టమని ఎందుకు అనుకుంటున్నాము అంటే, మనం అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అన్ని పుస్తకాలలో ఉన్నది ఒకటే అని తెలుసుకునేంత వరకు చదివితే చాలు. అన్ని పుస్తకాలలో ఉన్నది ఒకటే అని తెలుసుకునేటట్టుగా చదివితే, ఇప్పుడు మనం ఏది చెప్పుకున్నా అన్నిట్లలో కామన్ పాయింట్సే ఎక్కువ చెప్పుకుంటున్నాం. తిరుప్పావైలోది మనము యక్ష ప్రశ్నల్లో చెప్పుకుంటున్నాం, యక్ష ప్రశ్నల్లో చెప్పినటువంటిది ఆదిత్య హృదయంలో చెప్తున్నాం, వీటన్నిటిలో తెలుసుకున్నటువంటిది ఆత్మబోధలో తెలుసుకుంటున్నాం, ఇవన్నీ ఏమో మనం తీసుకెళ్లిపోయి భగవద్గీతలో తెలుసుకుంటున్నాం. అన్నిట్లలో ఉన్నది ఒకటే అని తెలిసిన తర్వాత ఆ విషయాలే మళ్ళీ 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 వింటాం మనం. ఎందుకు, అది గట్టిపడడానికి అంతే, కానీ తెలుసుకోవడం సులభమే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మవై పుత్రనామాసి అంటే నేనే కొడుకై ఉన్నాను అనేం సార్. ఏంటండి ఆత్మవై పుత్రనామాసి అంటే నేనే కొడుకై ఉన్నాను అనేం సార్. ఎక్కడ వచ్చింది మీకు అది? ఇక్కడ ఈ యక్ష ప్రశ్న ఇప్పుడు ఆయన చెప్పారు కదా సార్, ఆత్మవై శర్మ గారు అన్నారు కదా. చెప్పండి శర్మ గారు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సార్ ఏంటంటే ఈ పుస్తకాలు చదవడం అన్నది, నేర్చుకోవడం అన్నది, దీనికి అంతం అంటూ ఏమీ లేదు. ఎంత చదివినా ఇంకా 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 చదవలసింది, నేర్చుకోవాల్సి ఇంకా ఉంటాయి అని ఒక అర్థం. లేదు, అయిపోయిందే అని లేదు. నేను అదే కదా అన్నది ఇందాక. సో అది మనం సముద్రంలోకి వెళ్తే మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంది, కానీ అర్థం అవడం కష్టమా, అర్థం సులభంగా అవుతుంది. ఎప్పుడైతే మనకు అర్థం అవుతాయో విషయాలు, అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, జ్ఞాన మార్గంలో ఉండడానికి ఇష్టపడతాం. అయితే అన్ని పుస్తకాలు చదవాలా, ప్రపంచంలో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని బోధిస్తున్నది ఒకే సత్యాన్ని. మహాభారతం బోధిస్తున్నది ఒకే సత్యం, వేదాలు చెప్తున్నవి అదే సత్యం, అన్ని కూడా చెబుతున్నవి అవే సత్యాలు. అన్ని అవే సత్యాలు చెబుతున్నప్పుడు ఎందుకు అన్నిసార్లు చదవాలి అంటే, ఆ భావన మనకు స్థిరపడే వరకు మాత్రమే చదువుతాం. ఇప్పుడు రమణ మహర్షి ఎన్ని పుస్తకాలు చదివాడు? సో పుస్తకాలు జీవితాంతం చదవాల్సిన అవసరం లేదు, ఆ మార్గంలో ఉంటే సరిపోతుంది, జ్ఞాన మార్గంలో ఉంటే సరిపోతుంది. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, ప్రతి హిందువు నేర్చుకోవలసినటువంటి ప్రతి ప్రశ్న, ప్రతి విషయము మనం తెలుసుకోవాలని, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నామో అప్పుడు మనము అనవసరమైనటువంటి శ్లోక పఠనములు, అనవసరమైనటువంటి పారాయణంలోకి వెళ్ళకూడదని, అవి వెళ్తే మళ్ళీ మనము 1వ తరగతికి వెళ్ళిపోతున్నామని, నేర్చుకోవాల్సినటువంటిది జ్ఞాన మార్గం అయినప్పుడు అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేసుకోమని, ఉన్న సమయం అంతా కూడా ఆలోచన ద్వారా సరైన విషయాలని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి 1వ తరగతి పుస్తకాలు చదువుతామా? అదే విధంగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి చిన్న చిన్న శ్లోక పఠనాలు, చిన్న చిన్న ఇవి గుంపుతో చేసే యాక్టివిటీస్, వీటన్నిటిని చేయకూడదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఒకవేళ చేస్తున్నాము అంటే మన లోపల ఇంకా పరిణతి రాలేదు అన్నటువంటి సత్యాన్ని గుర్తించాలి. అలా అందరూ గుర్తిస్తారని,
సరైన మార్గంలో ఉంటారని, జ్ఞాన మార్గము మనకు నచ్చనప్పుడు మనకు నచ్చినటువంటి పఠన మార్గంలో వెళ్ళిపోవచ్చు. నాకు ఏబిసిడీలే ఇష్టమైతే ఏబిసిడీలే జీవితం అంతా చదువుకుంటే సరిపోతుంది కదా. జ్ఞాన మార్గంలోకి రావాల్సిన అవసరం ఏముంది, ఆవశ్యకత ఏముంది? కాబట్టి ఆ మార్గాన్ని వదిలి ఈ మార్గంలోకి వస్తూ సరైన సత్యాన్ని తెలుసుకోవడం కోసము మనము ముందుకు వెళ్తూ ఉంటామని, ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మనకు అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి యక్ష ప్రశ్నలు. చాలా ప్రశాంతంగా అవుతుంది. కుషుడు అయ్యో ఆహ్లాదకరమైంది రఘువంశం సార్. రఘువంశం సార్ రేపటి టాపిక్ విన్నారా? అది మీరు ఎంతమంది రెస్పాన్స్ ఇస్తారా అనుకున్నాను. రఘువంశం రేపు ఉంది, ఆహ్లాదకరమైనటువంటి సార్ మనను గెజ్ చేస్తున్నాడు అన్నమాట. పడుకున్నారా, వింటున్నారా, ఏం చేస్తారో వెళ్ళాలి. పర్లేదు, కొంతమంది అయినా వింటారు గ్యారంటీగా. సో ఆహ్లాదకరమైనటువంటి రఘువంశంలో మనము కుషుడు గురించి తెలుసుకున్నాము. కుషుడు యొక్క కుమారుడైనటువంటి అతిథి, ఆయన ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు విననటువంటి కథలు. అవన్నీ కూడా వింటూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. రఘువంశం రాముడి వరకే విన్నాం గానీ వాళ్ళ పిల్లలు వినలేదు. భరతుని పిల్లలు, లక్ష్మణ్ పిల్లలు, వీళ్ళ చరిత్రలు తెలియవు సార్. ఆ విషయాలను తెలుసుకుంటాం. లవుడు గురించి లేదు, అయోధ్యను పరిపాలించిన వారి గురించి మాత్రమే ఉంది. ఎందుకంటే తర్వాత పుస్తకాలలో రాలేదు. ఇప్పుడు హరివంశం కూడా ఏంటంటే ఆయన వివిధ పురాణాల్లోంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషనే ఈయన కాళిదాసు. ఎందుకంటే మనకు రామాయణంలో లేదు. ఓకే, రామాయణంలో జస్ట్ అందరికీ రాజ్యం అప్పచెప్పే వరకు మాత్రమే ఉంది వాల్మీకి రామాయణంలో, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ లోపల. ఆ తర్వాత ఇక మనకి ఎక్కడా దొరకదు. ఇక మిగతా పురాణాలలో కొద్ది కొద్దిగా ఉన్న విషయాలని పాపం ఆయన సేకరించి రఘువంశము అని చెప్పేసి కొద్ది మంది రాజులు రాముడి కంటే ముందు, ఎక్కువ మంది రాజులు రాముడి తర్వాత పెట్టాడు. కానీ ఎక్కువ మంది పేర్లు ఆయన జస్ట్ కొన్ని చోట్ల అయితే పేర్లు పెట్టేసి వదిలేశాడు అంతే. అసలు అది వివరాలు కూడా ఇవ్వలేదు. కనీసం 4 లైన్లు 5 లైన్లు కూడా రాయని రాజులు ఎంతమందో రాముడి తర్వాత. అయితే ఎక్కువగా రాసినది కుషుడు గురించి, అతిథి గురించి. అవి మనము బాగా తెలుసుకుంటాము. సో అయోధ్యలో రామ్ మందిర్ కట్టించింది కూడా కుషుడే అంటారు కదా సార్? కరెక్ట్. అదే మనం గత వారం కూడా తెలుసుకున్నాం. కుషుడే అక్కడ అన్ని రకాల ఆలయాలని నిర్మించాడు, ఘాట్స్ నిర్మించాడు. ఇవన్నీ కూడా చేసింది ఆయనే అని అంటాము. బట్ ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. మనకు కరెక్ట్ గా యాక్యురేట్ గా చెప్పడం కష్టము. అదే నేను అంటుంది ఏంటంటే అందరూ ఆలోచన ద్వారా జ్ఞానం మార్గంలోకి రావాలి. మనం ఏంటంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏబిసిడీలలో ఉండిపోయి 5వ తరగతికి రావడానికే ఇష్టపడరు. కొంతమంది 5వ తరగతితో చదువు ఆపేస్తారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్తారు. మనం ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్లే బ్యాచ్ లోపల ఉండాలి అన్న సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మీ అందరికీ ఇష్టమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి రఘువంశం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.